ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సనాతన ధర్మ అని అంటారు. యజ్ఞం ఎందుకు చేస్తారు, ఆ పొగ ఎందుకు పెడతారు, మంట ఎందుకు పెడతారు అంటే అందులో సైన్స్ ఉన్నది. ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్ వాళ్ళు రావడానికి అయితే ఇష్టపడరు, బట్ యాజ్ ఎ ఎంజాయ్మెంట్ లా వెళ్ళొచ్చు. అసలు దేవుడు ఆడు ఎందుకు గెలిచిండు అనే సైన్స్ అర్థం చేసుకుంటే ఇప్పుడు కూడా మూసీ పక్కన ఎన్ని గుళ్ళు ఉన్నాయో చెప్పండి. చాలా గుళ్ళు ఉన్నాయి. మూసీ నదిలో స్నానం చేసేటట్టు మీరు నీళ్లు చేస్తే మళ్ళా గుళ్ళకు మోక్షం వస్తుంది. ప్రదక్షిణ లేదా పరిక్రమ, ఇది చాలా పెద్ద సైన్స్. ప్రకృతికి వెరీ మచ్ రిలేట్ అయ్యి ఉంటే జీవించడం అనేది మీరు ఎక్కడ గమనించారు? ఇప్పుడు చెరువులు కుంటలు ఈ మధ్యన ఆక్యుపై చేశారని, ఎంక్రోచ్మెంట్లని, బఫర్ జోన్ లేదు, నా ఎఫ్టీఎల్ లేదు. బుడమేరు ఎంత చిన్న ఏరియా లేపేసింది విజయవాడ. ఇది చేంజ్ కాలేదు, ఇది రెవల్యూషన్. పుణ్యక్షేత్రాలకు ఇట్లా యాత్రలు చేయడం అనేది మంచిదా కాదు? ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళాలంటే ఒక వైల్డ్ లైఫ్కి ఎక్స్పోజ్ అవుతారు, అడవులకు ఎక్స్పోజ్ అవుతారు, నీళ్లు కూడా అన్ని రకాలు తాగుతారు. సమాజం మొత్తం గో ఆధారితంగా బ్రతకాలని చెప్పేసి చెప్తారు కదా. ఎందుకంటే మన ఎమోషన్స్ ఏవైతే ఉంటే మన బాధలు ఏదైనా అర్థం చేసుకుంటే అగ్రికల్చర్ తోటి కల్చరు, ట్రెడిషన్ ఇవన్నీ మనకు స్టార్ట్ అయ్యింది. ఒక పశువును ప్రేమించలేని వాటికి చదివాను. కల్చర్ కి దూరం అవుతున్నామంటే ఎన్వైరన్మెంట్ కి, మన ప్రకృతికి కూడా దూరం అవుతున్నాం అనేది నాకు అర్థమవుతుంది. కల్చర్ అనేది టైం టెస్టెడ్. వన్స్ వి లూజ్ అవర్ నేచర్, అవర్ కల్చర్ ఇస్ ఆల్సో లాస్ట్. అందుకే నేను అర్త్ లీడర్ అని అంటాను. భూమికి నువ్వు లీడర్, యు ఆర్ ఈక్వల్లీ బోర్న్ ఆన్ దిస్ అర్త్. హలో ఫ్రెండ్స్, మీరందరూ కాంతార సినిమా చూసారు కదా. ఆ కాంతార సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. అదేంటంటే ప్రకృతికి మనిషికి ఉండేటువంటి అనుబంధం గురించి ఆ సినిమాలో చెప్పారు. అయితే మన పూర్వీకులు మనకు ఆచార వ్యవహారాల రూపంలో మనకు ఈ నేచర్ తోని ఏ విధంగా మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని చెప్పారనమాట. సో ఈ విషయంపై మనం మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పర్యావరణవేత్త, అంతర్జాతీయ సైంటిస్ట్, ఇంకా వారు ఆథర్, చాలా రకాల బుక్స్ కూడా రాశారు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ గురించి. వారి పేరు డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు. వారు ఈరోజు మనతో పాడ్కాస్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే మీరు ఇంత బిజీ షెడ్యూల్ పెట్టుకొని కూడా మాకు టైం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. సో అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. మన సనాతన ధర్మంలో ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సనాతన ధర్మ అని అంటారు. అయితే మన పూర్వీకులు మనకు ప్రకృతి ఆరాధన పద్ధతులు అనేవి నేర్పించింది అనమాట. అయితే దీని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని అంటారు. అయితే యాజ్ అ సైంటిస్ట్, ఒక పర్యావరణవేత్తగా మీరు అంటే జనరల్ ఏంటంటే కల్చర్ అండ్ సైన్స్ రెండు క్లాష్ అవుతుంటాయి. సో మన పూర్వీకులు చెప్పినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిలో రియల్గా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా ఏంటనేది మీరు ఎలా చూస్తారు? మామూలుగా ఇంగ్లీష్లో ఒక పదం ఉన్నది, అదేంటంటే హ్యూమన్ నేచర్ అంటాం, నేచర్ అని అంటాం. ఓకే, ఎస్. మన ప్రవర్తన అనండి, మన ఒక వ్యక్తిత్వం అనండి, దాన్ని నేచర్ అని కూడా అంటాం. అయితే ఇప్పుడు సనాతన ధర్మం అని అంటే హిందూయిజం ఇస్ ఎ కైండ్ ఆఫ్ కల్చర్, హిందూయిజం ఎ కైండ్ ఆఫ్ అమాల్గమేషన్ ఆఫ్ సో మెనీ గుడ్ థింగ్స్. సో దెర్ ఇస్ నో వన్ గాడ్. అందులో ఏందనంటే ఆల్ ద రైట్ ఫ్రమ్ మీరు వేదాలనండి, ఉపనిషత్స్ అనండి, ఈవెన్ పంచతంత్రాలు అనండి, సో ఎక్కడ చూసినా ఈవెన్ బుద్ధిస్ట్ అనే టీచింగ్స్ అనండి, అన్ని చోట్ల కూడా ఒక మంచి లెర్నింగ్ అని అంటాం కదా. ఒక నీతి చెప్పాలన్నా, ఏ చెప్పాలన్నా ఎగ్జాంపుల్స్ వేర్ టేకన్ ఫ్రమ్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ జింకల గుంపు ఉండే, ఆ జింకల గుంపుకి ఆ లీడర్షిప్ ఎట్లా ఉండే అని చెప్పడము. సో ఇదే కాకుండా మన విద్యా వ్యవస్థ కూడా 100% అడవిలోనే ఉండే. విద్యారణ్య అనే పదం వాడచ్చు. అయితే పుట్టిన తర్వాత పోయేది అడవికే నేర్చుకోవడానికి. తర్వాత వానప్రస్థ ఆశ్రమం అని చెప్పి మళ్ళీ ఫైనల్కి వెళ్ళేది కూడా అడవికే. అంటే మనిషి మధ్యన కొన్ని రోజులు ఉంటాడు. ఇంకేమనంటే ఒక రాజుకు నచ్చకపోతే, అంటే ఏదన్నా మనం పౌండాలు కారులలో కూడా చెప్పారు కదా, నువ్వు వనవాసం పో అన్నారు. అంటే ఈ రూలింగ్లు గీలింగ్లు కాదు, పోయి జంగల్ హ్యాపీగా ఉండని చెప్పడం ఉల్టా. మనం పనిష్మెంట్ అని మనం అనుకుంటాం కానీ ఈ లొల్లంతా ఎందుకు రన్నైనా, నువ్వు పోయాడుండు అన్నట్టు. రాముడు సీత లక్ష్మణుడు అడిగిపోయినట్టు. సో అట్లా. బట్ అదర్వైజ్ కూడా వాళ్ళకు ఇట్ వాజ్ నాట్ నెగిటివ్ టెక్నికల్గా చూస్తే. అంటే ప్రజలల్లో లేరేమో అంతేగాని, బట్ పర్యావరణంలో ఉన్నారు, మదర్ అర్త్ తోటి ఉన్నారు. అండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీ మూమెంట్. ఒక సీజన్ అంటే తెలుస్తుంది,
సో అక్కడ ఉన్న జీవాల నుంచి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవచ్చు మనకు. అంటే ప్రతి జీవి కూడా దాని బిహేవియర్ కానీ, మీరు చూడండి ఒక గుంపులో ఉన్న లీడర్ లెక్కనే ఉంటుంది. అంటే అది నిలబడ్డ ఒకసారి ఇట్లా చూసినా కానీ వేరే జంతువులను, లేదా దాని గ్రూప్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సో అవన్నీ మన క్వాలిటీస్ కనబడతాయి. సో అట్లా నేచర్లో రైట్ ఫ్రమ్ మైక్రో టు మ్యాక్రో అని అంటాము. ఒక వృక్షం కూడా మనకి ఎంతో నేర్పుతుంది, ఒక గుట్ట ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అట్లనే ఇసుక ఇట్లా ఉంటాయి కదా, ప్రతిది కూడా నీళ్లు. సో ప్రతి అంశం కూడా బయోటిక్ అబయోటిక్ అని అంటారు. జీవము నిర్జీవము ఉన్న ప్రతిది కూడా నేచర్లో భాగమే, ఈకో సిస్టంలో భాగం. సో అన్నీ కూడా మనకు కావాల్సిన కంప్లీట్నెస్ ఇస్తుంది. ఇంకోటి మన బాడీ కాదు, మన బాడీలో ఉన్న ప్రతి అణువు కూడా ఈ నేచర్లో ఉన్న అంశాలకించి క్రియేట్ అయిన ఒక దానికి ఒక సోల్ అనేది జోడి అయింది. మనం పుట్టినప్పుడు కూడా చిన్న సెల్లే కదా, అంటే ఒరిజిన్. తర్వాత ఆకారం అనేది వచ్చింది. మళ్ళీ ఫైనల్గా ఎక్కడ కలుస్తాము? ఈ టోటల్ ప్రపంచంలో భాగం అయిపోతుంది. ఒక డస్ట్ లాక్ అయితే ఎక్కడనో వెళ్ళొచ్చు, కోటి బ్రహ్మాండ అంటాం కదా. సో స్పెక్ లాగా కూడా ఎక్కడన్నా వెళ్ళొచ్చు, లేకపోతే భూమి మీద ఉండొచ్చు, లేదా గాలి రూపంలో ఉండొచ్చు కొన్ని అంశాలు. సో అంటే కంప్లీట్గా మన ఉనికి అనేది కూడా మన ఉనికి కాదు. మనం ఫీల్ అవుతాం, నేను ఇగో ఒక 80 కిలోలు, ఒక 70 కిలోలు, నా పేరు నేను అనే ఒక నేను అనేది క్రియేట్ చేసుకుంటాం. కానీ నేను అనేది కూడా సర్వస్వం. సర్వస్వమే నేచర్. నేచర్ అంటే ప్రకృతి. సో అట్లా అనుకున్నప్పుడు కూడా మనకు ఈవెన్ కొన్ని క్షణాలు ఏవైతే ఉంటాయో, క్షణాలని ఎందుకు అంటున్నట్టు ఇన్నేళ్ళు బతికిన అనేటోళ్ళు కూడా ఏళ్ళలో బతకరు, క్షణాలలోనే బతుకుతారు. యూ విల్ హ్యావ్ ఓన్లీ మూమెంట్స్ టు రిమెంబర్, అదర్వైజ్ యూ ఆర్ లివింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇన్ ద పాస్ట్ లేదా ఫ్యూచర్లో ఉంటావు. కొన్ని ఉంటాయి మనకు టోటల్గా చూసుకుంటే దట్ మెమరీస్ అని అంటాం కదా. మెమరీస్ ఎందుకైతే క్షణాలలో ఉన్నందుకు మెమరీస్ ఉంది. అక్కడ కూడా నువ్వు టూ అండ్ ఫ్రో చేస్తే నీ ఆ టైం కూడా పోయినట్టే. సో మనిషికి ఈ యొక్క నేచర్ కనెక్టెడ్నెస్ అనేది ఇప్పుడు చాలా దూరం అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏమనొచ్చు అంటే మనకున్న హ్యూమన్ సివిలైజేషన్లో వచ్చిన ఒక మార్పు అనాలి. సివిలైజేషన్ అంటే రాను రాను మనం ఇంకా నాగరికత అని ఒక పేరు పెట్టుకున్నాం కదా. సో జంగల్ వదిలి అర్బన్ జంగల్కి వచ్చినాం. జంగల్ ఏడుంది, అర్బన్ జంగల్ అన్ని అనేటోళ్ళకన్నా అనిపించాల, పదం వాడేటోళ్ళకన్నా. కాంక్రీట్ జంగల్ అనాలి. కాంక్రీట్ జంగల్ అయినా ఆ జంగల్ ఎట్లయితుంది నాకు అర్థం కాదు. వేరే జీవులకు కూడా అవకాశమే ఇయ్యమీడ. ఏదైనా వచ్చినా కానీ దాన్ని ఎట్లా చంపుతాము, దాన్ని ఎట్లా కొడతాము, ఇదే దాని మీద ఉంటుంది మన స్ట్రాటజీస్ అన్ని కూడా. సో ఈ ఐసోలేటెడ్ జీవితాలు ఏవైతే ఉన్నాయో, ఐ థింక్ అక్కడ మనకు ట్రూ వే ఆఫ్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ అనండి, లేకపోతే ఒక హ్యూమన్ బీయింగ్గా నేను జీవిస్తున్నా అనేది కూడా ఇక్కడ రాదు. హ్యూమన్ అని అన్నప్పుడు మనం అన్నిటి కనెక్టెడ్ అయినప్పుడు మనిషి అవుతుంది. మానవత్వం అనేది ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్ టు ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. ఎస్పెషల్లీ మనుషుల గురించి చెప్తున్నా. దేవుడు ఎన్నో సోల్స్ క్రియేట్ చేసిండు, ఎన్నో జీవాలను క్రియేట్ చేసిండు, జీవ వైవిధ్యాన్ని క్రియేట్ చేసిండు. బట్ అల్టిమేట్గా డిఫరెన్స్ ఏంటంటే అన్ని జీవాలు వాటి గురించి ఎక్కువ ఆలోచన చేస్తేమో, లేదా ఇంకో కొన్ని జీవాల గురించి ఆలోచన చేస్తే. బట్ మనిషి ఒకటే జీవి, అన్నిటి గురించి ఆలోచన చేయొచ్చు. దట్ ఈస్ వెరీ యూనిక్. అండ్ అన్నిటిని ప్రొటెక్ట్ కూడా చేయొచ్చు, అన్నిటిని కన్జర్వ్ కూడా చేయొచ్చు. మళ్ళా అందరూ ఒక బ్యాలెన్స్డ్ ఒక హార్మోనీలో జీవించడానికి కూడా అందులో భాగమయ్యి మనం దానికి చేయొచ్చు. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం? ఐఎమ్ హోల్ అండ్ సోల్ అని అంటాం కదా. సో ఈ కాన్షియస్నెస్ అతిగా అవుతున్నది. నేనే అనేది ఇంకెవరికి అవకాశం లేదు, ఏ పిట్టకు దేని కూడా అవకాశం లేదు. ఒకప్పుడు ఊరపిచ్చుకలు ఉండే, దానికి జాకెట్ ఇచ్చిన ఎయిర్పోర్ట్లో చూస్తే అర్థమవుతుంది. ఏ పిట్ట కూడా వాళ్ళొద్దని. ఒకప్పుడు మామూలుగా రైస్ మిల్లు ఉన్నా ఏదున్నా కొన్ని వందల పిట్టలు కనబడుతుండే, అక్కడ సువ్వలు పెడతారు. సో అట్లా ఒక దిక్కు రైతులేమో ఈ కరెంట్ తీగలు పెట్టినట్టు కొంతమంది, సో ప్రతి దగ్గర కూడా బార్బుడ్ వైర్లను పెట్టినట్టు.
సో ఇట్లా సోలార్ ఫెన్సింగ్లు పెట్టినట్టు. సో కంప్లీట్గా మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా క్లోజ్ చేసుకుంటూ వెళ్తున్నాం నేచర్ అనే ఎలిమెంట్స్కి. రెండోది ఈవెన్ అవకాశం ఉన్నా మన ఎదురుగా మంచిగా ప్రకృతిని ఒక చెట్టు చూసేది, ఒక గుట్ట చూసేది అనే అవకాశాలు ఉన్నా కిటికీలు దానికి కర్టన్లు మళ్ళీ పర్మనెంట్గా కిటికీలు బంద్ చేస్తాము. సో ఇంకా అవకాశం ఏడున్నది నీకు బయట ప్రపంచానికి కనెక్ట్ కానీ. అయితే ఇప్పుడు మన పద్ధతులు ఉంటారు కదా, కొన్ని ఆచార వ్యవహారాలు, మన సంస్కృతులు, అంటే వీటిని మనకు నేర్పడం వెనుక లైక్ అంటే ఈ నేచర్తోని మనం కనెక్ట్ అయ్యి ఉండాలి, లైక్ ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండాలని చెప్పేసి వాళ్ళు అలా నేర్పించారని చెప్పేసి అంటారు. అంటే నేను కూడా నమ్ముతాను. సో మీరు దీన్ని ఎలా చూస్తారు? మనకు కల్చరల్ గాని అంటే ప్రతి పండుగలు కానీ అవన్నీ కూడా సీజన్ రిలేటెడ్ పండుగ, నేచర్లో అయ్యే మార్పు కోసం పండుగ. ఆ మార్పులు ఏంటంటే కొన్ని మనకు ప్రిపేర్డ్నెస్ అనే దానికి పండుగలు ఉంటాయి, కొన్ని ఏమో ఆ సీజన్లో నువ్వు ఆ ఆహారం తింటే ఆ పండుగల కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు ఈ టైంలో హార్వెస్ట్ అట్లా ఉంటాయి. సో దానికి కావాల్సిన నీకు హెల్త్ రిలేటెడ్ కానీ లేదా జాయ్ అని అంటాం కదా, ఒక సెలబ్రేషన్ ఎప్పుడు వస్తుంది మనకు అబండెన్స్ అని క్రియేట్ చేసినప్పుడు వస్తుంది, ఆ ప్లెంటీనెస్ క్రియేట్ చేసినప్పుడు వస్తుంది, లేదా సెక్యూరిటీ క్రియేట్ చేసినప్పుడు వస్తుంది. సో అట్లా ఆ నేచర్కి అనుగుణంగా మనకు ఆ పండుగల టైం చూడండి, ప్రతి పండుగ టైంలో ఆ ఒక మూడ్ వేరే ఉంటుంది. ఇప్పుడు హోలీ టైంకి మనం మోదుగ పూలు పూసి ఒక దిక్కు ఎండలు కొట్టినట్టే ఉంటుంది, కానీ ఆ మోదుగ పూలు క్రియేట్ చేసిన బ్రైట్నెస్, ఆ కలర్ అనేది యాడ్ అవుతుంది, అంటే డ్రైనెస్లో కలర్ యాడ్ అయింది. అట్లనే మనకు దీపావళి ఏమైందంటే గ్లూమీనెస్ ఉంటుంది, ఎందుకంటే వింటర్ సీజన్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ గ్లూమీనెస్ని తరిమి కొట్టడానికి. అది కూడా ఆ రోజు అమావాస్య, అంటే మనకు చీకటిని మనం దూరం చేయాలి అనేది ఆ సెలబ్రేషన్. లేకపోతే మనుషులు డిప్రెషన్ పోతారు. అంటే ఇంకోటి ఫైర్ పెడితే ఏమైతుందంటే ఇట్ ఎనిలేట్స్ ఎవ్రీథింగ్, ద బ్యాడ్ ఎయిర్ అనండి, ఇవన్నిటిని కూడా తీసేసుకుంటుంది. అందుకే అప్పుడప్పుడు యజ్ఞాలు యాగాలు మనం చేస్తాం, అది కూడా రీజన్. యజ్ఞం ఎందుకు చేస్తారు, ఆ పొగ ఎందుకు పెడతారు, మంట ఎందుకు పెడతారు అంటే అందులో సైన్స్ ఉన్నది. ఆ సైన్స్ ఏంటి, ఎనీ క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో మనం ఉండే ప్రదేశాలలో చేసిన, గుడ్లలో చేసిన, పబ్లిక్ ఎక్కువ ఉండే ప్లేస్లో చేసిన, అక్కడ క్యుములేటివ్గా కొన్ని ఎమిషన్స్ జమ అవుతాయి, వాటిని ఈ మంట కాల్చేస్తుంది. లైక్ మీథేన్ అనండి, CO అనండి, వీటన్నిటిని కూడా ఆహుతి చేసుకుంటూ పోతుంది. చేసినప్పుడు ఏమవుతుంది, మీకు వేరే ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది, ఎందుకంటే లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో అట్లనే ఫ్యూమిగేషన్ అని ఇంకో పద్ధతి ఉంటుంది. అంటే ఏంటంటే ఈ యొక్క స్మోక్ కొంచెం మంచిది, అతిగా మంచిది కాదు. మళ్ళీ స్మోక్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మన వెహికల్లకి వచ్చే స్మోక్ ఒక రకం అనుకోండి, మనం కట్టెలతోటి వచ్చిన స్మోక్ ఒకటి, బొగ్గు పొయ్యి అంటే రైల్వే బొగ్గు ఉంటుంది కదా, దాని నుంచి వచ్చిన స్మోక్ వేరే, లేదా టైర్లు గీర్లు చెత్త చెదరం ప్లాస్టిక్ గాలబెడితే వచ్చే స్మోక్ వేరే. సో ట్రెడిషనల్గా ఏవైతే వాళ్ళు ఆహుతి చేస్తారో ఆ స్మోక్ ఓకే అన్నట్టు. అందులో ఇంత నెయ్యి వాడినా, ఇంత పిడక వాడినా, ఇంత కట్టెలు వాడినా వాళ్ళు నెగిటివ్ వాడారు, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్. దాన్ని ఫ్యూమిగేషన్ అంటారు. అంటే మూలకు కూడా ఏమన్నా ఒక క్రిమి కీటకాలు అన్నీ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ గుడిసెలు ఉండే వెనకటికి, ఆ గుడిసెలలో సందులు ఉంటాయి, అందులో కూడా పురుగులు గిరుగులు ఉంటాయి, అది మెల్లమెల్లగా ఏవో తింటాయి పురుగులు. మనం ఇది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ స్మోక్ పోయి దాన్ని దూరం చేస్తాయి. అట్లా మనకు ఆ ప్లేస్లో ఈ యొక్క శాంక్టిటీ అనేది క్రియేట్ అవుతుంది. శాంక్టిటీ శానిటేషన్ ని మించింది శాంక్టిటీ, పవిత్రత అని అంటాం కదా. అందులో ఇదే కాదు, మనకు కొన్ని వేరే కూడా ఉంటాయి. పలానా చెరువులో పోయి స్నానం చేయి, పలానా గుండంలో స్నానం చేయి, పలానా నదిలో స్నానం చేయి. అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్న మినరల్స్ అనండి, కొన్ని చోట్ల హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి. సో అక్కడున్న సల్ఫర్ అనండి, అంటే మనిషికి నా ఆరోగ్యం ఎంత చేసినా ఇదైతే లే అంటే పలానా గుడికో అడికి వెళ్ళి అక్కడ గుండంలో 3 రోజులు స్నానం చేయి, తర్వాత నువ్వు రా అని అంటే మంచిగా వస్తారు.
ఇదే కాదు, మనుషులకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాశీ యాత్ర అనండి, లేకపోతే తీర్థయాత్రలు అనండి, ట్రెడిషనల్గా ఇదేదో మనోళ్ళ లెక్క ఇట్లా టికెట్ కొట్టి ఆ ఫ్లైట్ టికెట్ ఇవ్వాలి, ఇంకో గంటలో దిగుతా తిరుపతిలో, మళ్ళీ ఆ నుంచి ఆడికి పోతా తెరసేపట్ల విఐపి దర్శనం, నమస్తే చెప్తా వస్తా. వాళ్ళకి వాల్యూయే లేదు. యాక్చువల్గా అసలు దేవుడు ఆడు ఎందుకు గెలిచిండు అనే సైన్స్ అర్థం చేసుకుంటే, ఒక పిలిగ్రిమేజ్ అన్నా, ఒక గుడికి వెళ్ళాలన్నా, మనిషి నేచర్కి కనెక్ట్ కానికి వచ్చినాయి ఆచారాలు. దేవుణ్ణి ఎప్పుడంటే గల్లీలో పెట్టుకోలే, ఇంటి పక్కనే. ఇవాళ నిన్న మొన్న పెడుతుర్రేమో గుడి పక్కనే గంట కొట్టేటట్టు పెడుతురు పక్కనే, కానీ దేవుణ్ణి ఎప్పుడు పవిత్రంగా ఒక హై ప్లేస్లో, గుట్టల మీద చుట్టుముట్టు అడవి, అన్ని రకాల జీవాలు ఉండి, ఈవెన్ ఆడికి వెళ్ళాలంటే కూడా మనిషికి ధైర్యం కావాలి, మళ్ళీ ఎనర్జీ కావాలి, ఒక అడ్వెంచర్ అనే ఒక ఉంటుంది కదా నేచర్ మనిషికి, ఆ అడ్వెంచరస్ నేచర్ కూడా కావాలి. ఆ గుట్టలెక్కి కూడా అంత ఈజీ ఉంటుంది, మెట్లెక్కి ఆడిపోవడం అనేది. సో ఆ క్వాలిటీస్ అన్ని ఉన్న వ్యక్తికి ఏంటంటే డిటర్మినేషన్ వస్తుంది, కనెక్టెడ్నెస్ వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. అంటే అప్పటి వరకు ఏ పని చేయని వ్యక్తి కూడా, సో అలాంటి దానికి ఒకటి ఇల్లు వచ్చినప్పుడు మీరు చూడండి, ఇప్పటికి కూడా మనోళ్ళు దీక్షలు అనేది పడతారు. ప్రతి దీక్షలో కూడా దట్ ఏమంటాం, టెస్టింగ్ యువర్ క్వాలిటీస్ వస్తుంది. ఎస్, కరెక్ట్. నేను అది వదిలేస్తా అంటే వదిలేయాలి, నేను ఇది చెయ్య అంటే చెయ్య, అబద్ధం ఆడ అంటే ఆడ. అది మన హిందూయిజమే కాదు, దాదాపుగా చాలా రిలీజియన్స్లలో ఈ దీక్షలు అనే టైపు రకరకాలు ఉన్నాయి మోడల్స్. అవి అందుకే వచ్చినాయి, మంచి డిసిప్లిన్ కావడం. రిలీజన్ ఈజ్ యాక్చువల్లీ ఒక మనిషిలాగా బ్రతకడానికి రిలీజన్ వచ్చింది, దేవుణ్ణి వాడుకోనికే కాదు. కరెక్ట్. దేవుని వాడుకోవడం అంటే నేను దేవునికి క్లోజ్ అయిపోతే దీక్ష చేస్తే నేను ఏదో అడుగుతా దేవుడు ఇస్తాడని అంటాం కదా, అది ఇల్లాజికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ పొటెన్షియల్ని ఎత్తుక్కోవడం, దట్ యూ డోంట్ నో మెనీ టైమ్స్. ఇప్పుడు మందు తాగేటోళ్ళు ఉన్నారు, నేను మందు బంద్ చేయగలనా అని డౌట్ ఉంటుంది చూసిరా. ఇలా దీక్ష పట్టంగానే 100% జీరోకి వస్తారు ఒక్క రోజులో, తెల్లారి నుంచి. ఈ 31 డిసెంబర్ వాళ్ళు కాదు, ఇవాళ అంటారు, మళ్ళీ 4 రోజులకు రెజల్యూషన్ తీసుకుంటారు. వాళ్ళకి దీక్షలు ఏమి ఉండే కదా, ఏముంటే ఉత్త దోస్తుల మధ్యన అంటారు, మళ్ళీ తర్వాత మొదలు పెడతారు. సో అట్లా ఒక మనిషికి కావాల్సిన క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, ఈవెన్ మీరు చూడండి, గుడికి పోయిన వ్యక్తి అబద్ధాలు ఆడాడు, ఆ టైంలో లొల్లి చేయడు, బయట ఉంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, గలీజ్ మాటలు మాట్లాడతాడు, బిహేవియరే చేంజ్ అవుతుంది. కింద కూడా కూర్చుంటారు, నాకు చైర్ కావాలి, నా పొజిషన్ ఇది, నా లెవెల్ ఇది అనేటోళ్ళు కూడా సప్పుడుగా కింద కూర్చొని కొబ్బరికాయ కొట్టుకొని తింటుంటారు. నీకు ఆడ ఏం కనబడి హంబుల్నెస్ వస్తుంది. మనిషి ఎదగడం అంటే ఎంత ఎదిగితే అంత హంబుల్ కావాలి. మనోళ్ళు అట్లా కాదు, అది ఒక షో ఆఫ్ అని అంటాం కదా, ఐఎమ్ సో అండ్ సో అని ఒకటి క్రియేట్ చేసి బయటి ప్రపంచం లేదనంటే లేని దాన్ని హైప్ చేస్తుంటారు. నువ్వు ఒక ₹1,00,00,000 అప్పు చేసి ఉంటావు, లోన్ తీసుకొని ఉంటావు, దాంతో పెద్ద ఇల్లు లెక్క చూపెడతావు. రియల్గా నీది కాదు, అప్పిల్లాడు బయట రాయొచ్చు బ్యాంక్ వాడు, హైపోతికేటెడ్ సో అండ్ సో బ్యాంక్ అని బోర్డు పెడితే మన ఇజ్జత్ ఉంటుందా? అది కూడా 30 ఏళ్ళ కానంటే రెంట్కున్నాడని హ్యాపీగా ఉంటాడు, కానీ అప్పు చేసి ఇంటుంటుండా అట్లా నాన్న అనిపిస్తుందా లేదా? సో అట్లా మనిషికి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకుని, అంటే ఐఎమ్ సో అండ్ సో అనేది అవసరం లేదు. అదే మామూలు ఇంట్లో గుడి చేసుకోకుండా ఒక పర్ణశాలను ఎక్కువ అప్రిషియేట్ చేస్తారు. మీరు చూడండి, రాముడు సీత ఇట్లా కట్టుకున్న ఒక పర్ణశాల అనండి, ఏ ఋషిముని కట్టుకున్న ఒక చిన్న గుడిసెనండి, ఒక పిల్లగాని కూడా మంచి ఇల్లు బొమ్మేరా అంటే గుడిసెనే ఇస్తాడు. నిజంగా మనం కూడా టూరిజంలో బాగా పైసలు సంపాదించి ఏ దేశం అన్న పోతే గుడిసెలలోనే వస్తారు, ఆడనే ఉండి మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి వస్తాం. సో అంటే ఫైనల్గా మనకి ఏం కావాలి, వీ డోంట్ వాంట్ దిస్ రిచెస్, వీ డోంట్ వాంట్ దిస్ మెటీరియల్స్. ఏమో అంటాం చూడు, లెస్ లగేజ్ మోర్ ఏమంటాం హ్యాపీనెస్ అని అంటాం కదా మన టూర్లు పోయినప్పుడు. సో అది కావాలి మనిషికి, షెడ్డింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
అన్నెసరీ అంటాం కదా మనం. అందుకే ఓ మనిషి చూడు పొద్దున్న దాకా అన్ని బెల్ట్ టై ఈ కోటు అన్ని వేసుకున్నాడు పండేటప్పుడు అన్ని పదిస్తాడు. నీకు నిజంగా ఇది కంఫర్ట్ అన్నప్పుడు పండేటప్పుడు అల్లనే ఉండాలి కదా, ఎందుకు ఉండడు? మొత్తం దాదాపు మొత్తం తీసేసి హ్యాపీగా నిద్రపోతాడు. అంటే దట్ ఈస్ రియల్ ఫ్రీడమ్ కదా. అక్కడ నీకు షో ఆఫ్ ఏం లేదు. యువర్ ఆన్ ది బెడ్, యువర్ ఆన్ యువర్ ఓన్, ఇన్ యువర్ ఓన్ హౌస్, అండ్ యూ నీడ్ నాట్ షో టు యువర్ ఓన్ పీపుల్, అండ్ యూఆర్ హ్యాపీ. ఎస్, పీస్ఫుల్ నిద్ర వస్తుంది కదా. రావి చెట్టుని దేవతగా, వేప చెట్టుని దేవతగా, తర్వాత వనభోజనానికి వెళ్తే మనం ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయాలని, అంటే మన పూర్వీకులు ఈ రకంగా మీరు పాటించండి అని చెప్పడానికి కూడా, అంటే ఈ స్పెసిఫిక్ స్పీసీస్ ఆఫ్ ట్రీస్ని కాపాడండి, దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అని చెప్పడానికి వాళ్ళు అలా చేసిండ్రు అనేది మీరు సైంటిస్ట్గా మీరు ఏమంటారు? ఈ జీవ వైవిధ్యంలో అన్నిటికీ వాల్యూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మెడిసినల్ ప్లాంట్స్ అంటే చెట్లలాగా ఉంటాయి, దాదాపుగా అన్ని చిన్నగానే ఉంటాయి. అవి ఒక గడ్డి లెక్కను ఆ హైట్లోనే ఉంటాయి, చిన్న చిన్నగా మెడిసినల్ ప్లాంట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎక్కువ మటుకు. సో ఈ చెట్లు అనేది ఏంటంటే ఒకటి అందులో కూడా కొన్ని మెడిసినల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ యాప చెట్టు ఉంది, ఇప్పటికి కూడా యాప కషాయం అనండి, యాప దాని ఒక పుట్ట అనండి, అవన్నీ కూడా ఇంటిగ్రల్. ఈవెన్ పండ్లు తోమినా కానీ, సో మనకి ఈవెన్ అమ్మోరు వచ్చినా కానీ అది వాడతాం, లేదా బోనాల టైం కూడా అది ఫుల్ వాడతాం యాపకు. ఇట్లా మనకు ట్రెడిషనల్గా ఉన్నాయి. అట్లనే రావి చెట్టు అనండి, అక్కడ మనకి ఏంటంటే రాటింగ్ ఇదంతా ఎక్కువ కాదు. ఆకులు ఎట్లుంటాయి అంటే ఓన్లీ ఆక్సిజన్ తీసుకున్నట్టు ఇచ్చినట్టు ఉంటాయి, కానీ కింద క్యుములేటివ్ ఉంటుంది. అదే ఒక చింత చెట్టును మనం గుడి కాడ పెట్టి పెద్ద అప్రిషియేట్ చేయం, ఎందుకంటే చింత చెట్టు మోస్ట్ ఇంపార్టెంట్. కానీ అందులో ఏదైతే అసిడిక్ వస్తుందో, అంటే చింతపండు అసిడిక్ కదా, అది నీ మీద పడ్డ దురద వీటినట్టు ఉంటుంది, దాని కింద ఏం మొలవ చూసారా మీరు? కరెక్ట్. సో అట్లనే ఒక మర్రి చెట్టు కానీ ఊరికి ఒక 10-20 పెట్టరు, 1-2 ఉంటే మహా ఎక్కువ. ఎవరు కూడా ఊరంతా మర్రి చెట్లు పెడితే ఊరే ఉండదు, ఎందుకంటే అది ఇండ్లను కూడా లేపేస్తుంది. ఏనో 1-2 ఉంటే దట్ ఈస్ ఆస్పిషియస్. అంటే అట్లా ట్రెడిషనల్గా ఈ పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఏవైతే మనకు రిలేట్ అయినాయి, అది కట్టే కావచ్చు, దాని ఆకులు కావచ్చు, లేదా కప్పు కప్పుకోనికి. మర్రి ఆకులతోటి పెళ్లిళ్ళు అవుతుండే మొన్నటిదాకా. ఈ టెంట్లు గింట్లు లేవు, మర్రి చెట్లు కొమ్మలు కొట్టాలి, పందిరేయాలి, దాంతో పెళ్లి. ఆ పెళ్లి అయ్యి 20 రోజుల వరకు మెల్లగా ఆకులు ఎండినట్టు అయితే కదా, అది వేరే ఉండే కంప్లీట్గా. అట్లే మోదుగా చెట్టు అనండి, దానికి రిలేషను. ఇట్లా మనకు ఒక రిలేషన్షిప్ ఏర్పడ్డది ఈ అన్ని రకాల చెట్లకు. అందుకని గుడ్లలో ఏ చెట్లు ఉండాలి, లేకపోతే ఊరు కామన్ ల్యాండ్స్ ఏ చెట్లు ఉండాలి, పొలాలలో ఏ చెట్లు ఉండాలి, అట్లా నదుల పక్కన ఏముండొచ్చు, అన్ని చెట్లు ఉండొద్దు. మన వాళ్ళు ఆలోచన లేకుండా ఏ చెట్లనే పెడతారు, రోడ్ల పక్కన ఏ చెట్లు ఉండాలి, ఇట్లా కొన్ని డిఫైన్ అయ్యింది, అంటే స్పేస్ తోటి ఉంటుంది. సో అట్లా వాళ్ళు అన్నిటికీ కూడా లోకల్గా ఉన్న స్పీసీస్ అన్నిటికీ రిలేట్ అయ్యి, ఆ రిలేషన్షిప్ తోటి ఇప్పుడు మనకు జమ్మి చెట్టు అంటాం. నిజంగా జమ్మి చెట్టు మనకు పక్కనే ఉంటే మనకు ఆ ముళ్ళు కానీ దాన్ని ఒక ప్రాబ్లం ఉంటుంది, కానీ అందులో ఆకు కానీ దాన్ని ఇక్కడ కాదు వేరే చాలా ఎడారి ప్రాంతాలలో కూడా దానికి వాల్యూ ఉంది. ఆ మేకలు కానీ ఇట్లా కొన్ని ఉంటాయి కదా, ఫుడ్ న్యూట్రిషన్, లేదా దాని ఆకుల కింద పడ్డ దాంతో వచ్చే నత్రజని అనండి, అట్లా వేరే రిలేషన్ ఉంటుంది. సో అట్లా మనకు ప్రతి చెట్టుకు కూడా ఒక లోకల్ అండర్స్టాండింగ్ ఉంది. అందుకే ఇప్పుడు ఎగ్జోటిక్ స్పీసీస్ పెడితే ఇక్కడ ఏం అండర్స్టాండింగ్ లేదు. ఎందుకు పెడతారు? పని లేక ఇప్పుడు ఎక్కడో తెచ్చి ఇక్కడ మన దగ్గర పెట్టడం అనేది మోస్ట్ ఇల్లాజికల్. లోకల్గా ఉన్న పురుగులకు, పిట్టలకు, ఒక ఎనిమల్స్కి దేనికి సంబంధం లేనప్పుడు ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఐ థింక్ అట్లా ఎవరైనా పెడితే కూడా ఈవెన్ గవర్నమెంట్ పెట్టినా, ఇండివిజువల్ పెట్టినా, మనం లోకల్ అసెస్మెంట్లు చేసి, అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనండి, లేదా రిలేషన్షిప్స్ అని స్టడీ చేయాలి. ఇప్పుడు నీళ్ళకు కూడా అలాంటి బంధాలు ఉండే తీసేసిరు. నీళ్ళ దగ్గరకు పోతే ఏదో సూసైడ్ చేసుకొని పోయిండు, పట్టుకో అంటారు ఇప్పుడు ఉల్టా.
నీళ్లు ప్రాణము. ఒక చిన్న పిల్లగానికి నీళ్లు పెడితే బయట వర్షం పడితే ఉరుకుతుంటాడు, మొత్తం ఆడి లోపలికి వస్తాడు. మనకు కూడా అంతే ప్రాణం. మన కల్చరల్ గా మీరు ఉండే గుండాలు అనండి, లేకపోతే నది అనండి, ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. ఒక గుడికి వెళ్తే కంపల్సరీ ఆడ నల్ల కింద స్నానం చేసుడు కాదు, లోకల్ ఉన్న గుండం కానీ లేకపోతే పక్కనున్న నది అని. ఇప్పుడు కూడా మూసీ పక్కన ఎన్ని గుళ్ళు ఉన్నాయో చెప్పండి. చాలా గుళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఆ మూసీ నది ఉన్నందుకు వచ్చినాయి. ఆ చరిత్ర ఎందుకు మరుస్తాం మనం? అంటే నీళ్లు అట్లా తయారైనప్పుడు నేను వెళ్ళి మూసీ నదిలో స్నానం చేసేటట్టు మీరు నీళ్లు చేస్తే మళ్ళా గుడ్లకు మోక్షం వస్తుంది. కొత్తగా రాలేదు అది. మీరు రైట్ ఫ్రమ్ లంగరోజ్ కానీ దాని మీదకేం చూడండి, డైరెక్ట్ మొత్తం మూసిపోటీ చాలా గుళ్ళు ఉంటాయి పెద్ద పెద్ద. సో అంటే ఆ రిలేషన్షిప్ పోయింది కదా. ఇప్పుడు నువ్వు దాన్ని కలుషితం చేసినావు, అపవిత్రం చేసినావు. ఈవెన్ ఆ దేవుళ్ళు ఆడ ఉండే భక్తులకు కూడా అదంతా కూడా వాసనే కదా. ఎంత భరించరన్నటువంటి వాసన వచ్చి ప్లస్ దోమలు, మీరు ఇంకా వేరే ఉంటాయి అన్ని కూడా ప్రాబ్లమ్స్. సో అక్కడ శాంక్టిటీ ఎట్లా వస్తుంది? మన కల్చర్లో మనము అంటే ప్రతి నదిని ఒక దేవతామూర్తిగా చూడడం అనేది మనకు అలవాటు. అంటే ఇట్స్ అ వే ఆఫ్ షోయింగ్ గ్రాటిట్యూడ్. లైక్ అంటే మీరు మాకు ఇస్తున్నారు, రిటర్న్ మేము మీకు గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం అని చెప్పేసి ఈ పూజా పద్ధతులు ఇవన్నీ. సో కొంతమంది ఏమంటారంటే ఇవి మూఢనమ్మకం అని అంటారు. సైన్స్ అనేది జనరల్గా రేషనల్ థాట్తో వెళ్తుంది. కాకపోతే మన వాళ్ళు ఏం చేసిండ్రంటే ఒక సైన్స్ని ఆచారం రూపంలో మనకు చెప్పారు. దీనిపైన మీరు ఏమంటారు? యాక్చువల్గా మనిషికి కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ఇట్లా కొన్ని ఉంటాయి, నైట్రోజన్, ఈ బేసిక్గా గాలిలోనే ఉంటాయి దాదాపుగా. ఇది కాకుండా మనము మినరల్ రిచ్ అని అంటాం. మినరల్స్ కూడా చాలా ముఖ్యం. సో అందులో చాలా మట్టుకు ఏంటంటే ఈ గుట్టలు, ఈ ప్రాంతాలు ఉంటాయి కదా మనకు, అక్కడ మినరల్ వాటర్ అంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, మినరల్ వాటర్ అంటే నిజమైన గుట్టలలోకించి మనకు వాగులు, వంకలు అన్నిట్లో వస్తాయి కదా. వచ్చినప్పుడు ఆ నీళ్ళు ఏవైతే వస్తాయో ఆ నీళ్ళల్లో ఒక మనిషికి ఆహారం కూడా ఎక్కువ అవసరం లేదు. కరెక్ట్ ఆ నీళ్లు కూడా మనం మంచిగా తాగితే ఎంతో ఎనర్జెటిక్గా హెల్తీగా ఉండగలుగుతాం. అంటే న్యూట్రిషన్ మొత్తం అందులో ఉంటాయి, మోస్ట్ క్రిటికల్ ఎలిమెంట్స్. అందుకే ఇప్పుడు మనం టాబ్లెట్లు కొనుక్కొని తీసుకుంటాం, మల్టీవిటమిన్ అని రకరకాల అన్నిట్ల జింక్ అని ఇవన్నీ విడిగేసుకుంటున్నాం. అది అవసరం లేదు. సో ట్రెడిషనల్గా అదొక రిలేషన్ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు పరిక్రమ అనేది ఉంటుంది, ప్రదక్షిణ అని అంటాం. ప్రదక్షిణ లేదా పరిక్రమ, ఇది చాలా పెద్ద సైన్స్. ఇప్పుడు మౌంట్ కైలాష్ అనండి, దాని చుట్టుముట్టు అన్ని రిలీజన్ వాళ్ళు దాదాపుగా, హిందూస్ కానీ బుద్ధిస్ట్ కానీ ఇట్లా ఉంటారు కదా, అందరు కూడా దాని చుట్టూ తిరుగుతారు ఒక రౌండ్. సో అది పౌర్ణమి రోజు తిరుగుతారా, వేరే రోజు తిరుగుతారా, ఇవన్నీ వేరే విషయాలు. లేదా రోజు తిరుగుతారా అనేది, ఒక గుడికి పోయినా మనం తిరగాల్సిందే. ఒక చెట్టు చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు అరుణాచలం దగ్గర, అరుణాచలం అలాంటిది. సో ఇట్లా మనకు ట్రెడిషనల్గా ఈ గుట్టలు అనే దానికి మనకు ఒక ఈ కనెక్టెడ్నెస్ అనేది కూడా ఉన్నది. అందులో ఉన్న టోటల్ ఏంటంటే 2-3 అంశాలు ఉంటాయి. ఒకటేమో ఇట్లా తిరిగినప్పుడు కూడా మనకు ఆరోగ్యం అని అంటాం కదా మనకు. సో అది యాడ్ అవుతుంది డెఫినెట్గా. ప్రదక్షిణ చేస్తే మామూలుగా ఓన్లీ ఇట్లా మొక్కి కూడా వెళ్ళిపోవచ్చు. గుళ్ళల్లో కూడా 5 చుట్లు తిరగని చెప్తారు, లేదా 8 చుట్లు అని చెప్తారు కదా. అవన్నీ అందుకే వచ్చినాయి అన్నట్టు. సో హెల్త్ అనేది కూడా ఒకటి యాడ్ అవుతుంది. ఎందుకంటే ఆ గుట్ట చుట్టూ ఉన్న జంగల్ అనండి, అక్కడ ఉన్న గాలి అనండి, లేదా అక్కడ ఉన్న వ్యూస్ అనండి, సో అన్ని కూడా మనకు చాలా కనెక్టెడ్నెస్ ఇస్తాయి. సో దాంతో కూడా మనకు ఆరోగ్యం అనేది ఉంటుంది. అల్టిమేట్గా 2-3 ఉంటాయి మనిషికి. ఒకటేమో పీస్. పీస్ ఎప్పుడు వస్తుంది? ప్రెజెంట్లు ఉన్నప్పుడు వస్తుంది. ప్రెజెంట్లు ఎట్లా ఉంటాడు? మంచిగా ఉంటాడు. ఏ జీవాన్ని ఉంటుంది ప్రెజెంట్లో, కానీ మనిషి మాత్రం ప్రెజెంట్లో. ఎందుకంటే మనకు మెమరీ ఉంది కదా ఒకటి, మంకీ మైండ్ కూడా ఉంటుందేమో కనీసము. మంకీ ఓన్లీ అటు ఇటు చూస్తుందంటే ఫర్ అలర్ట్నెస్ చూస్తుందేమో లాజికల్గా. ఇప్పుడు మంకీ మైండ్ కూడా లేదు, ఫోన్ వాటినోడు ఇట్లనే ఉంటాడు ఏ మొత్తం. మంకీ మైండ్ ఉంటే అటు ఇటు అన్నది చూడాలి. ఓ జింకనైనా ఒక బుక్క తింటుంది, అటు ఇటు చూస్తుంది ఏడ పులి వచ్చిందని. అట్లా అన్ని ప్రెజెంట్లు ఉంటాయి.
ఒక ఈగ, దోమ, చీమ అన్ని కూడా తిరుగుతూనే ఉంటాయి, నిరంతరంగా ప్రెజెంట్లు ఉంటాయి. మనిషే ద మోస్ట్ సెక్యూర్డ్ అంటాం కదా. మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా అది గుడ్లు పెడితేనే ఉంటుంది, అంటే ఎస్కలేట్ అవుతుంటుంది. ఒక కోటి వీటినే ఇప్పటికి 20 కోట్లు అయ్యింది, 50 కోట్లు అయితే నడుస్తూనే ఉంటది. అంటే మోస్ట్ కంఫర్ట్లు ఉన్నాడు మనిషికి, ఏం లేదు, యుద్ధాలు గిద్దాలు బంద్ అయినాయి ఎప్పుడు. సో ఈవెన్ అప్పులు చేసిన కూడా ప్రాబ్లం లేదు ఈ దేశంలో, అడగారు తెలుసా. ఎక్కువ అప్పులు చేసిన వాళ్ళకి, తక్కువ చేసిన వాళ్ళకి టెన్షన్, ఎక్కువ అప్పులు చేసిన వాళ్ళు విదేశాలు పోయి మంచిగా మళ్ళా బతుకోవచ్చు, ఇంకో లైఫ్ అంటారు, రెండో లైఫ్. పట్టుకొని కూడా రారు, వచ్చి కట్టుమని కూడా అడగరు. సో అట్లా మనిషి ఏమైందంటే ఒక కంఫర్ట్ జోన్ అనే దాంట్లో ఉన్నాడు. బట్ ఇక్కడ నేచర్లో ఏంటంటే ప్రతి జీవి కూడా ప్రెజెంట్ అనే దాంట్లో ఉండి పీస్ అనేది ఎత్తుక్కుంటారు, మెంటల్ పీస్ అనేది. రెండోది ఆరోగ్యం. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే పర్పస్. నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టినా, నా పొటెన్షియల్ ఏంటి, ఇది దాదాపుగా అందరికి రాదు. అందరికి వస్తే అందరు మహానులే అవుతారు. మనం కుండలిని అంటాం కదా. సో బేసిక్ గానే ఉంటారు అందరు, 1, 2, 3 కానీ తిరుగుతుంటారు. 4, 5, 6, 7 వరకు రావాలంటే ఒక్కొక్కసారి ఇట్లా లేస్తుంటుంది, మళ్ళీ కథం కింద కూర్చుంటుంది. మనము టైర్లో గాలి కొట్టినట్టే. జరసేపు ఏదో చేస్తారు, అటు పోతారు, మెడిటేషన్ అంటారు, ఇంకో బాబా దగ్గరికి పోతారు, ఒక్క క్షణాలు అట్లా లేచినట్టు ఉంటుంది ఫీలింగ్. మళ్ళీ పొద్దుగాలు లేచి మళ్ళీ అవే బేసిక్ లెవెల్లో చేస్తుంటారు. సో ఈ పర్పస్ అనేది కూడా స్ట్రెంగ్తన్ కావడం కూడా మన స్పిరిచువాలిటీలో, మన రిలీజియన్లో, మన ప్రాక్టీసెస్లలో ఉన్నాయి. ఎస్పెషల్లీ గుట్టలు అనేది, వై క్లైంబ్ మౌంటైన్స్ అని అంటాం. నేను అన్న కదా దేవుళ్ళందరూ కూడా గుట్టల మీద ఉన్నారు. సో ఆ క్లైంబ్ అనే దాంట్లో ప్రతి స్టెప్లో మంచిగా తెలుస్తుంది డిటర్మినేషన్. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ లైఫ్. అంటే అక్కడ ఉన్న మనకు ఎనర్జీ కావాలి, మనకు స్టామినా కావాలి, డిటర్మినేషన్ కావాలి, ఐ విల్ రీచ్ అనే కాన్ఫిడెన్స్ కావాలి, ఇవన్నీ వస్తాయి కదా. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయము అంటే ఈ రోజు ఉన్నటువంటి యూత్ని మనం అంటే వాళ్ళకు రియల్ చెప్పాలంటే స్పిరిచువాలిటీకి చాలా దూరం వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో. అంటే పక్కన గుడికి వస్తలేరు. తర్వాత మనము ఇప్పుడు మీరు చెప్పినట్టు గుట్టెక్కమంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్ వాళ్ళు రావడానికి అయితే ఇష్టపడరు, బట్ యాజ్ ఎ ఎంజాయ్మెంట్ లా వెళ్ళొచ్చు. కానీ మీరు చెప్పండి, యూత్కి ఒక మెసేజ్ ఇవ్వండి, లైక్ వై మనము అంటే ఇట్లా తీర్థయాత్రలు చేయడం కానీ ఇవన్నిటి వెనక అంటే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నిటికీ అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్లే ఉన్నాయి కదా దీనికి. సో మీరు చెప్పండి, అంటే యూత్కి ఏం మెసేజ్ ఇస్తారు మీరు, లైక్ అంటే మన స్పిరిచువాలిటీకి సంబంధించి? టుడేస్ యూత్ ఆర్ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్, అగ్రీడ్ కదా. పర్ఫెక్ట్. అండ్ దే ఆర్ గ్రోయింగ్ ఈవెన్ విత్ ఆల్ ద ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, నాలెడ్జ్ అండి, గ్యాడ్జెట్స్. సో దే హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. లిమిటేషన్స్ లేవు. గురువు అనే కాన్సెప్ట్ లేదు ఇక. గురువు అనేది ద బెస్ట్ గురు విల్ బి బిఫోర్ యూ విత్ ఇన్ సెకండ్స్. సో వాళ్ళకి అవకాశాలు కూడా నేను కట్టలేదు. గురుతోటి దీక్ష తీసుకొని ఆయన దగ్గర పోయి ఆయనను అడిగి ఆయన తోటి కొంచెం నేర్చుకొని నేనులో అయినాక సరే నువ్వు ఆయన పో అని పంపడం అన్నట్టు. అట్లా ఒకటి పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు అట్లా లేదు, నాన్ లీనియర్. వాట్ దే వాంట్ దే కెన్ గెట్, వాట్ దే వాంట్ టు నో దే విల్ నో. అయితే వీ హ్యావ్ టు రీఇన్వెంట్ అవర్ అప్రోచెస్. అరే నువ్వు రేపు తిరుపతి పోతున్నాం రా, ఆడ గుండి చేసుకోవాలి ఇట్లా అన్నాం అనుకో, ఉల్టా అవుతాడు. నేను గుండి చేయడమే, గుండి చేస్తే దేవుడు నాకు హ్యాపీగా ఉంటాడు నాతోటి, అంటే దేవుడు నన్ను గుండు రూపంలో చూడాలనుకుంటుండా, లేకపోతే నా ఈగో ఇవన్నీ సంపనీకే నన్ను అడిగి తీసుకెళ్తున్నావా, అంటే నా లుక్స్, నేను లుకింగ్ గుడ్ అంటాం కదా అని 100 ప్రశ్నలు వస్తాయి వాళ్ళకు. దానికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? అట్లా కాదు. ఇసి ఫస్ట్ వీ హ్యాడ్ టు బ్లేమ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. స్పిరిచువాలిటీ ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్, రిలీజియన్ ఈజ్ డిఫరెంట్ థింగ్. నేను రిలీజియన్ గురించి మాట్లాడతలేను, స్పిరిచువాలిటీ ఈజ్ డిఫరెంట్. స్పిరిచువాలిటీలో ఫర్ మీ, నేను జియో స్పిరిట్ అని ప్రోగ్రామ్ చేస్తా యూత్ తోటి. వన్ ఆఫ్ ది బుక్స్ దట్ హ్యావ్ రిటర్న్ ఇక్కడ జియో స్పిరిట్ అనేది ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ అర్త్ లీడర్షిప్ అని అన్నా. సో ఇందులో ఏంటంటే మనము యూత్కి దట్ ఎడ్యుకేషన్లని, లైక్ మీరు ఎన్సిసి అంటారు, అంటే ఒక దేశ రక్షణ కోసము ఒక యూత్ ఎట్లా కనెక్ట్ కావాలనే దానికి ఒక డిసిప్లిన్ అనేది నేర్పి
హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ అండ్ హౌ టు బి ఏ గుడ్ సిటిజన్, ఇట్లా కొన్ని ఇస్తాం మనం. దట్ ఈస్ వన్ అప్రోచ్. కానీ ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్లో గోల్ అనేది చెప్పం. మనం స్పిరిచువాలిటీలో గోల్ చెప్పవచ్చు. ఎందుకంటే హూ యామ్ ఐ అనేది ఒక క్వశ్చన్ ఇందులో యాడ్ అవుతుంది. మిగతా రిలీజన్లో కూడా ఏమంటావు అంటే గాడ్ ఈజ్ సుప్రీం అంటాము, నువ్వు భక్తుడు అంటావు. అక్కడ ఓన్లీ క్రియేటెడ్ ద హైయెస్ట్ అంటావు, ఒక ఐకాన్, దట్ ఈస్ గాడ్. యు ఆర్ సమ్వేర్ అంటావు, బట్ వాట్ ఈజ్ యువర్ పొటెన్షియల్? ఇప్పుడు ఆత్మ అంటే మహాత్మ అని ఉంటుంది. పరమాత్మ అయితే కాలేమేమో కానీ మహాత్మ అయితే అవుతాం కదా మనుషులు. ఈ పొటెన్షియల్ కూడా అర్థం చేసుకుంటలేరు. సో స్పిరిచువాలిటీ మనం ఆ లెవెల్స్ అనేది అందరిది పెంచవచ్చు, తప్పేమున్నది? కరెక్ట్. మనమేమంటాం, లేదు ఒక గురువు ఉంటాడు, 1,00,000 మంది శిష్యులు ఉంటారు. గురువు అయినాక ఏమవుతారు వీళ్ళు? ఏం గారు మళ్ళీ ఇంకో గురువుని పట్టుకొని అలా ఆడతారు. వీళ్ళ లైఫ్ అంతా పోతుంది. నేననేది ఈచ్ ఇండివిజువల్ హెస్ ద పొటెన్షియల్ టు డూ సంథింగ్ గుడ్. మేబీ యూ మే నాట్ బి డూయింగ్ ద హైయెస్ట్ లెవెల్. సో అయితే మనం రీఫ్రేమింగ్ చేసుకోవాలి. ఈ యొక్క హైరార్కీస్ కూడా క్రియేట్ చేయొద్దు. అందుకే నేను అర్త్ లీడర్ అని అంటా. భూమికి నువ్వు లీడర్. యు ఆర్ ఈక్వల్లీ బోర్న్ ఆన్ దిస్ అర్త్. యూ హ్యావ్ ఈక్వల్ పొటెన్షియల్ టు డూ ఎవ్రీథింగ్. సరే, నీకున్న స్కిల్స్, నీకున్న నాలెడ్జ్, నీకున్న రిసోర్సెస్ తోటి యు ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్. దట్ ఈస్ ద హైయెస్ట్ అంట. ఇప్పుడు నువ్వున్నా నేనున్నా, ఇద్దరం సమానం గాలి తీసుకోవాలంటే అవుతుందా? నీ బాడీకి కావాల్సిన నీ యొక్క మెటబాలిజంకి సంబంధించి నువ్వు కొంచెం ఎక్కువ గాలి తీసుకోవచ్చు లేదా తక్కువ తీసుకోవచ్చు నాకంటే. నీళ్ళు కూడా నిద్రం సమానం తాగాలంటే అవుతుందా? బట్ వాట్ యూ కెన్ డూ, వాట్ యూ టేక్, అది హైయెస్ట్ పర్ఫార్మెన్స్లో మనం చేస్తే దట్ ఈజ్ వాట్ అవర్ ఐడెంటిటీస్. అంతే కదా. చిన్న స్కూటర్ ఉంటుంది, దాని పొటెన్షియల్ తోటి దాని వాల్యూ దానికి ఉంటుంది. కార్ ఉంటుంది, దాని పొటెన్షియల్ తోటి దాని వాల్యూ దానికి ఉంటుంది. కానీ అండర్ పర్ఫార్మ్ చేస్తే నువ్వు కూడా అంటావు, అరే కార్ కొన్నా ఇది మైలేజ్ ఇస్తలేదని అంటావా లేదా? ఈ మైలేజ్ ఇయ్యని మనుషులు ఎక్కువ. అంటే అలా పొటెన్షియల్ ఉండి ఒక మంచి చేస్తాము, ప్రపంచంలో మేము కాంట్రిబ్యూట్ చేస్తాము, నాకు కూడా ఒక ఇది ఉన్నది అనేది అంటాం కదా. నేను కూడా మనిషిని అందరి లెక్క అనేది ఉంది కదా, అది కూడా వాళ్ళు దేర్ ఫర్గెటింగ్. సార్, మీరు భారతదేశంలో తర్వాత ఇంకా వేరియస్ కంట్రీస్కి మీరు వెళ్ళారు. సో అక్కడ మీరు రీసెర్చ్ చేసిండ్రు, తర్వాత అక్కడ ఉన్నటువంటి లివింగ్ స్టైల్ని, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ని, ఎకాలజీని, వీటన్నిటిపై మీరు స్టడీ చేసిండ్రు. సో ఈ అన్ని దగ్గరలో ఎక్కడ మీరు గమనించారు, లైక్ అంటే ప్రకృతికి వెరీ మచ్ రిలేట్ అయ్యి ఉండి జీవించడం అనేది మీరు ఎక్కడ గమనించారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? అంటే లైక్ అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఈ విధంగా జీవిస్తున్నారు. నేను చాలా దేశాలు పోయినా, యాక్చువల్గా ఇండియాలోనేమో మనము కల్చరల్గా, ట్రెడిషనల్గా చాలా వాల్యూ ఇస్తాం. ఒక పాప పేరు గంగా అని పెడతారు ఫర్ ఎగ్జాంపుల్, ఒకరి పేరు గోదావరి అని పెడతారు. ఇట్లా మనము పేర్లు పెట్టుకుంటాం. ఒక వాటర్ బాడీని కూడా లైక్ చేస్తాము, మనము వాల్యూ ఇస్తాం కల్చరల్గా. కానీ ఇన్ రియాలిటీగా చూస్తే మనం వాల్యూస్ ఇస్తలేము. ఇది బిగ్గెస్ట్ ఫ్లా. చాలా వేరే దేశాలలో ఏంటంటే ఒక నీటి సరస్సు అంటే సరస్సులాగా ఉంచాలని ట్రై చేస్తారు. అక్కడ హంసలు తిరగాలి అంతే, వస్తాయి. లేక్ జెనీవా చూసిన హంసలు కనబడుతున్నాయి, డైరెక్ట్ ఇట్లా తిరుగుతున్నాయి నీళ్ళలో. తర్వాత అక్కడ చేపలు ఇట్లా చూస్తే కనబడుతుంది. లేదా అక్కడ వచ్చే పొల్యూటెడ్ వాటర్ అంతా కూడా ట్రీట్మెంట్ అయ్యి లోపలికి రావాలి, లేదా దాన్ని డైవర్ట్ చేస్తారు. ఒక మౌంటైన్ ఏరియా ఉంటే దాన్ని కంప్లీట్ ప్రొటెక్ట్, ఫారెస్ట్ ఏరియా అంటే ప్రొటెక్ట్ చేస్తారు. సో ఇట్లా మనము ఒక వాల్యూస్ అనేది అంటాం కదా, మనకు ఇంటర్నల్గా వాల్యూస్ ఉన్నాయి కానీ కనబడేటట్టు వాల్యూస్ కనబడతలేవు. రాను తగ్గిపోయింది మనుషులకు. ఇప్పుడు నేను అనొద్దు కానీ సెంటిమెంటల్ దాని మీద, మనము గణేశుని ఏడ నిమజ్జనం చేసినా అందరికో రిక్వెస్ట్, ఆ నిమజ్జనానికి పోయిన ప్రతి వ్యక్తి ఆ నీళ్ళలో స్నానం చేసినాక నిమజ్జనం చేసి రండి, ఐ విల్ బి వెరీ హ్యాపీ. లేకపోతే గణేశుని మంచినీళ్ళలో మీరు నిమజ్జనం చేసి రండి. రెండే రెండు ఉల్టా చెప్తుంది. తప్పు అనుకున్నా సరే.
మీరు నీళ్ళల్లో దిగి నీళ్ళల్లో స్నానం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మీ స్పిరిచువల్ వాల్యూ అన్ని రోజులు పూజ చేసి లడ్డుకు ₹1,00,00,000 దానికి ఒకటి వాల్యూ పెడతారు. అదే నీళ్లు మరి లడ్డు మీద కలుపుకొని తినుండు మరి. అక్కడ రెడీగా లేరు కదా. నేను అంటున్నా ఎస్ మన స్పిరిచువాలిటీని పెంపొందిద్దాం. నేనంటే మన నీళ్ళని మంచి చేద్దాం, చేసేద్దాం. అంటే ఎవ్రీడే ఇంక ఇంప్రూవ్ కావాలి. అది కదా అసలేంది. మన కల్చర్లో ఏంది, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ దట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు బ్రింగ్ గాడ్ దేర్ అని అంటాం. అప్పుడు అందరు అప్రిషియేట్ చేస్తారు. సో ఐ థింక్ ఈ డ్యుయాలిటీ అనేది ఒకటి ఉన్నది మనకు, అది దూరం చేసుకోవాలి. నేను కెనడా పోయినా, నార్వే పోయినా, సమ్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్, యుగాండా పోయినా, ఈక్వటోరియల్ ఫారెస్ట్ అంటే ఎట్లుంటుంది అనేది, కేనియా, సమ్ ఆఫ్ ద రిమోట్ ఏరియాస్ కూడా తిరిగినా. నేను తిరిగిన ప్లేస్లలో ఒక 15 దేశాలు తిరిగినప్పుడు అన్నీ, అంటే ఈవెన్ స్విట్జర్లాండ్ కానీ, అటు జర్మనీ కూడా పోయినా, ఫ్రాన్స్ పోయినా. సో చాలా చోట్ల ఏంటనంటే మన దగ్గర ఉన్న డెన్సిటీ పాపులేషన్ లేక కూడా ఇంకా అక్కడ ప్రొటెక్ట్ అయ్యింది. మన దగ్గర జనాభా అతిగా అయిపోయారు, రిసోర్సెస్ ఇష్టం ఉన్నట్టు ఇచ్చేస్తారు, పాడుతున్నారు. ఇప్పుడు చెరువులు కుంటలు ఈ మధ్యన ఆక్యుపై చేశారని ఎంక్రోచ్మెంట్లని, బఫర్ జోన్ లేదు, నా FTL లేదు, ఈవెన్ నదులకైతే ఏ వాల్యూ లేదు. అటు ప్రజలు కానీ అటు గవర్నమెంట్ కూడా కొన్ని అలాంటివి చేసేసింది, ప్రాజెక్టులు, ప్రోగ్రాంలు. సో ఐ థింక్ వాట్ మనం ఏదైతే అప్రోచ్ ఉన్నదో టువర్డ్స్ నేచర్, ఇది చేంజ్ కావాలి. వి నీడ్ ఏ రెవల్యూషన్ ఇన్ దిస్. ఆ రెవల్యూషన్ షుడ్ కమ్ ఫ్రమ్ ద యూత్, యంగర్ జనరేషన్. అయితే ఎడ్యుకేషన్లో మొదలు పెట్టాలన్నట్టు. అందుకే నేను ఫస్ట్ ఈ సిలబస్, టీచర్లు, వాళ్ళను మనం ముందు పట్టుకోవాలి, గురువులను. ఆ గురువులను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లలు చేంజ్ అయితే అట్లీస్ట్ కమ్మింగ్ జనరేషన్స్ అంటాం కదా, అక్కడ మనకు రివర్స్ గేర్ ఇస్తాం. లేకపోతే ద పాత్ నౌ లీడింగ్ ఇస్ డిస్ట్రక్షన్. ఇటు క్లైమేట్ చేంజ్, డిజాస్టర్స్. బుడమేరు ఎంత చిన్న ఏరు, అది లేపేసింది విజయవాడ. వీఆర్ గోయింగ్ టు సీ ఈవెన్ మోర్ డిజాస్టర్. ఒక కలియుగం అనే ఒక పదం కూడా పెట్టేసినాం కదా ఆల్రెడీ. వి డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ వీఆర్ గోయింగ్ టు లివ్ లైక్ దిస్. క్లైమేట్ ఎమర్జెన్సీ ఉంది. దిస్ ఆర్ విట్నెస్సింగ్. అంటే మనకు టెంపరేచర్స్ 50 డిగ్రీలు దాటే లెవెల్కి వచ్చేసింది. మనిషి ఎందుకుంటాడు ఇంకా? మామూలుగా 30 డిగ్రీలకు కొంచెం అటు ఇటు పెరిగితేనే జ్వరం వచ్చిందని ఉపుతాం. అరే భూమి మీదనే 10 డిగ్రీలు ఎక్కువ ఉంటే, భూమి మీదనే అందరి జ్వరం వచ్చినట్టే, భూమికే జ్వరం వచ్చింది, నీకు జ్వరం రాలేదా ఏంది? అన్ని జీవాలు కూడా కథం అవుతాయి కదా, పిట్టలు కూడా రాలిపోతాయి, పచ్చాకు కూడా రాలుతుంది. వరదలు బీభత్సం, అంటే సడన్ గా పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయి. ఇన్సెంట్ రెయిన్స్, కుండపోత అంటాం మనం మామూలు పదాలలో, హ్యాపెనింగ్ ఆల్రెడీ. ఎస్. సో ఐ థింక్ ఈ డిస్ట్రాక్షన్స్ అనేది కనబడుతుంటే కూడా మనం కళ్ళు తెరవకపోతే మనం ఎట్లయినా పోతాం, ఎక్స్టింక్ట్ అవుతాం. పెద్ద ఫీల్ అయ్యేది ఏం లేదు. మనకంటే పెద్ద పెద్ద రాక్షస బలులు ఉన్నాయి, తెలివైనవి కూడా ఉన్నాయి భూమి మీద. అవే తొండలై తిరుగుతున్నాయి. మనం కూడా గింత ఏదో అయ్యి తిరుగుతాం పురుగు లెక్క. తెలివి ఉంటుందేమో అంతేగాని అంతకంటే ఎక్కువ బతికే ఛాన్స్ కూడా లేదు. సో అట్లీస్ట్ అర్థం చేసుకుంటే కొన్ని తరాలన్నా కనీసం మళ్ళా మనం పోయిన ఎగ్జిట్ పాలసీ అనేది పెట్టుకోవాలి. ఇదేమో రైల్వేలో ఉన్న కంపార్ట్మెంట్ కాదు, పల్లీలని దీన్ని ఆడాన్ని చెత్త చేసి వచ్చినప్పుడు మాత్రం క్లీన్గా ఉండాలి, పోయేటప్పుడు మాత్రం చెత్తతోటి మనం దిగిపోవాలి. ఆ టైప్ చేయనికే లేదు. పాపం అనేది ఇమీడియట్గా తగులుతుంది. ఇప్పుడు ఎవరో పిల్లలకని కాదు. వీ కెనాట్ ట్రాన్స్ఫర్ దిస్ అవర్ ఏమంటాం నెగిటివిటీస్ ఆర్ మనం చేసిన తప్పులన్నీ వాళ్ళ మీద కూడా లేదు. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ ద పనిష్మెంట్ ఇన్ యువర్ లైఫ్ టైం. అది ఆ పరిస్థితికి వచ్చినాం కాబట్టి రివైవల్ అనేది తప్పది. అండ్ వీ హ్యావ్ టు డూ, అండ్ ఇట్ షుడ్ బి అనదర్ రెవల్యూషన్, వెరీ బిగ్ రెవల్యూషన్, గ్లోబల్ రెవల్యూషన్. క్లైమేట్ చేంజ్ ఒక ఆప్షన్ ఇస్తుంది మనకు, దట్ సిచ్యువేషన్. సో లెట్ us do. ఐ థింక్ ఒకటి దీంట్లో స్పెసిఫిక్గా కాన్స్టెంట్గా మూవ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని అంటారు.
అంటే బికాస్ దే లెర్న్ థింగ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు. సో మన వద్ద ఈ అంటే పుణ్యక్షేత్రాలకు యాత్రలు చేయడం అని అంటారు కదా, ఈ యాత్రలు చేయడం అనేది కూడా మనం వేరియస్ రాష్ట్రాలల్లో జియోగ్రఫికల్ కండిషన్స్ ఉన్నటువంటి ప్రాంతాలల్లో ఈ పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదా, వాటి దగ్గరికి మనం వెళ్ళడం, ప్రయాణం చేయడం, వీటి వల్ల మనం ఎంతో నాలెడ్జ్ని మనం గెయిన్ చేస్తాం. అంటే మీరు దీని గురించి ఏమంటారు? అంటే ఈజ్ ఇట్ గుడ్, బ్యాడ్ టుడేస్ యూత్కి కానీ లేకపోతే పీపుల్కి ఏం చెప్తారు? అంటే పుణ్యక్షేత్రాలకు ఇట్లా యాత్రలు చేయడం అనేది మంచిదా కాదా? పర్ఫెక్ట్. అది ఎవరు కూడా ఒక దగ్గర కూర్చోవద్దు. అందుకే ఫుట్ ప్రింట్ అని అంటాం, హ్యాండ్ ప్రింట్ అనం, ఎకలాజికల్ ఫుట్ ప్రింట్, కార్బన్ ఫుట్ ప్రింట్, ఇవన్నీ అంటాం. యాక్చువల్లీ వీ షుడ్ ట్రావెల్. మనకు పొటెన్షియల్ ఎంత ఉంటే, ఎంత ఛాన్స్ ఉంటే, ఎంత ఆప్షన్స్ ఉంటే అంత దూరం వీ షుడ్ ట్రావెల్ పర్పస్ఫుల్గా. రెండోది ఏంటంటే ట్రెడిషనల్గానేమో ఫర్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం. ఈ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్. ఒకటే దగ్గర ఉన్నోడు ఇప్పుడు జైలు అనేది ఎందుకు వచ్చింది? ఆయన గదలనీయకుండా ఒక దగ్గర పెడితే జైలు జీవితం అంటాం. కానీ ఆయనకు అన్నీ ఉన్నాయి. ఫుడ్ టైంకి వండి ముందర పెడుతురు, షెల్టర్ ఇచ్చారు, నా వైల్డ్ ఎనిమల్ థ్రెట్ ఏం లేదు, అప్పులలో బాధ లేదు, ఇంకా ఫ్యామిలీ నుంచి కూడా ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు ఎందుకు వండుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేటోళ్ళు కూడా లేరు. ఎన్ని గంటలైనా వండుకోవచ్చు. ఉల్టా మనం ఊహించుకుంటే అరే దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ కదా అని అంటాం. అంటే ఒక వ్యక్తి ఇంటెన్షనల్గా జైలు జీవితాన్ని కోరుకున్నట్టు అవుతుంది. ఇఫ్ ఈజ్ నాట్ గోయింగ్ అరౌండ్. నువ్వే జైలు చేసుకున్నావు, నిన్ను ఎవరైనా చేసుకోమన్నారు జైలు? నువ్వు అదే చేస్తున్నావు. ఇప్పుడు ఒక పెద్ద సెక్యూరిటీ అని క్రియేట్ చేస్తావు, పైసలు ఉన్న వాళ్ళు చూసిరు కదా, సోలార్ గిల్లార్ ఫెన్సులు పెట్టి పెద్ద గేట్ పెడతావు, తొంగి చూడొద్దు అన్నట్టు. ఎవరు రావద్దు, ఎవరన్నా వచ్చినా కాలింగ్ బెల్ కొట్టినా అది పెద్ద కథ ఉంటుంది. పేరు, ఈరు, ఊరు అన్ని అడిగి మళ్ళీ లోపల రా, ఇవన్నీ ఉంటాయి కదా. ఫైనల్ లోపల ఏం చేస్తుంటాడు, ఇట్లా కూర్చొని ఉంటారు, మళ్ళీ బయట సెక్యూరిటీ. అవునా కదా? కరెక్ట్. అట్లా కాదు. మనిషి అనేది ద మోర్ యూ ట్రావెల్ యువర్ లైఫ్ విల్ ఎక్స్పాండ్. అందుకే మనం టూర్లు పోతుంటాం ట్రెడిషనల్గా కూడా. అది యాత్ర అంటాం. కాశీ యాత్ర అనేది ఎట్లుండే అంటే అప్పుడు ఫోన్ లేదు. ఒక్కసారి ఇంట్లోకి కాశీ యాత్ర అని పోతే మనిషి వస్తాడా రాడా అని తెలియదు. కొన్ని నెలలో కొన్ని అంటే టైం అయినాక గడ్డం పెంచుకొని వస్తే అచ్చా వచ్చినావా అంటారు అప్పుడు ఊరోళ్ళు. అంటే లేకు వదిలేసుకుంటారు ఇక మనిషి. అంటే అంత అడ్వెంచరస్ ఉండే మనిషి, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ సో మెనీ సెక్యూరిటీస్ అంటాం కదా. కానీ వాళ్ళకి ఆ మెమరీస్ ఏవైతే యాడ్ అవుతాయో, లైక్ ద టైప్స్ ఆఫ్ సాయిల్స్, టైప్స్ ఆఫ్ రాక్స్, యాక్చువల్గా ఇప్పటి లెక్క ఫాస్ట్ కూడా కాదు. ట్రెడిషనల్గా ఒక ఎడ్ల బండి మీద పోతారు, నడుచుకుంటూ పోతారు, ఒక పడవ మీద పోతారు. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళాలంటే ఒక వైల్డ్ లైఫ్కి ఎక్స్పోజ్ అవుతారు, అడవులకు ఎక్స్పోజ్ అవుతారు, నీళ్లు కూడా అన్ని రకాలు తాగుతారు. గుర్తుపెట్టుకోండి, ఒక దగ్గర మన నీళ్లు పట్టుకొని ఓనికి లేదు. ఎక్కడ ఏ నీళ్ళు దొరికితే అక్కడ తాగుకుంటూ పోవాలి. ఫుడ్ కూడా అన్ని వెరైటీస్ తింటారు. ఎంత బ్యూటిఫుల్ అది. లాంగ్వేజెస్ చేంజ్ అయినా దే హ్యావ్ టు సర్వైవ్. ట్రాన్స్లేటర్, ఇంటర్ప్రిటర్ ఏముండదు, ఎమోషన్స్ తోటి చెప్పాలి, ఎక్స్ప్రెషన్స్ తోటి చెప్పాలి. నాకు ఆకలి ఏంటంటే కడుపు పట్టుకుంటే అర్థమవుతుంది అవతలలో, కానీ లాంగ్వేజ్ అవసరం లేదు. అట్లా ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ట్రావెలింగ్ అనే ప్రాసెస్లో ఇన్ఫర్మేషన్ కూడా చేస్తుంటే ఎక్స్చేంజ్ ఆఫ్ సీడ్స్ అవుతుండే. ఇది పెద్ద ఇది ఉండే ట్రెడిషనల్గా. ఎక్స్చేంజ్ ఆఫ్ సీడ్స్ అంటే మనం ఒకటే ప్రాంతంలో ఉన్న సీడ్ని మళ్ళా వాడితే ఇన్బ్రీడింగ్ లాగా అయ్యి మీకు ఈల్డ్ ఏం రాదు. ఈ వెరైటీకి ఇంకో వెరైటీ జోడిస్తే మనకు మళ్ళా హైబ్రిడో లేకపోతే ఇంకో స్ట్రెంత్ అనేది అవుతుంది. ఇప్పుడు మ్యారేజెస్ లాగా మనం గోత్రాలు గీత్రాలు ఎట్లా పెట్టుకున్నాం. సో అట్లా వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడున్న పంట, అరే నా దగ్గర వంకాయలు 2 కాస్తే ఈయన దగ్గర 10 కాసినని చెప్పి ఇతనం తెచ్చుకుంటారు. ఇవన్నీ అవుతుండే. ఇన్ని అయినప్పుడు అదే కాదు, అక్కడున్న రాజులు, అక్కడున్న లాసు, రూల్స్ చేంజ్ అవుతాయి కదా. సో అన్నీ తెలుసుకొని మళ్ళీ ఇంటికి వస్తుండే. యుద్ధాలు రాజుల మధ్యన అవుతుండే కానీ మనుషుల ట్రావెల్కి అడ్డం లేకుండే. గుర్తుపెట్టుకోండి, ద పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ కిల్డ్ ఆర్ దుష్మని అంటాం కదా, ఆ రాజు సైన్యము ఆ కొంతమందికి. మిగతా తిరుగుతుండే హ్యాపీగా, ఎవ్వరేం ఆపలేదు.
పిలిగ్రిమేజ్ అంటాం కదా, ఇండియన్ పిలిగ్రిమేజెస్ అని అంటే నోబడి స్టాప్డ్ ఎనీబడి. సో అట్లా ఐ థింక్ దట్ వాజ్ ద మోస్ట్ థింగ్. ఇప్పుడు కూడా నేను అంట పరిక్రమాస్ అని మనం పెట్టి యూత్ని కానీ స్పెసిఫిక్గా, నేను ఓన్లీ రిలీజియస్ ప్లేసెస్ తీసుకెళ్ళమని అంటలేను. కావాలంటే ఒక ఎడారి ప్రాంతం తీసుకెళ్దాం, ఒక గుట్టలు ఉన్న ప్రాంతం, ఒక మైదానాలు ఉన్న ప్రాంతం, ఒక సముద్రము, ఒక నది, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో మనము కంటిన్యూస్గా తిప్పితే టూరిస్టుల లెక్క కూడా వద్దు. మళ్ళీ ఒకటే బోర్డు, ఒకటే హోటల్, ఒకటే తిండి, కాంటినెంటల్ అంటారు, చైనీస్ అంటారు. ఏంట్రా నేను ఏడిపోయి నీకు ఇదేనా? ఇక అక్కడ ఉన్న ఫ్లేవర్స్ ఏడా తింటావు నువ్వు? సో ఐ థింక్ ఇవి మనం ఎంకరేజ్ చేయాలి. ద పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది తెలిసి కాలేజీలు గిలేజీలు ఉన్నాయి కదా, సిలబస్లు, వీ నీడ్ టు చేంజ్ ఏ లాట్. లేకపోతే వాళ్ళు బతుకుతలేరు. 25 ఏళ్ళు దాదాపు ప్రతి వ్యక్తిది జీవితము. ఇంకా మిగిలిన 50 ఏళ్ళకి ఎట్లా బ్రతకాలని 25 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది టైం. మళ్ళీ ఆడ కూడా వాళ్ళు బతకలేరు, ఇన్సెక్యూర్గా ఉన్నారు. సైన్యులు అందరు జాబ్ ఇస్తారని చెప్పండి, అప్పుడు చదువు కంపల్సరీ చేయండి. జాబ్ నువ్వు గ్యారంటీ అయినప్పుడు ఎందుకు చదివిస్తున్నావు? మరి అట్లాంటి కరెక్ట్. మరి ఇంకేమి ఇవ్వాలి? వాల్యూస్, ఈ వాల్యూస్ ఇవ్వాలి కనీసం. వాళ్ళకు అట్లీస్ట్ ఐఎమ్ లీవింగ్ అని అంటాం కదా, ఆ లీవింగ్ అనే ఒక కాన్షియస్నెస్ ఇవ్వాలి. అప్పుడు అట్లీస్ట్ ఆ వ్యక్తికి నేను జీవించిన ఇన్నేళ్ళు ఈ భూమి మీద అనే ఒకటి ఉంటుంది ఆ సోల్కి. రేపు ఎంత బాధ మీరు చెప్పండి. నువ్వు టైట్ చేసి నువ్వు పొద్దుగాలి సాయంత్రం దాకా సిలబస్ ఇయ్యాలి రేపు ఉంటే ఈడ కోచింగ్ సెంటర్లు మొత్తం అని లేచి తోముడే. ఆ తోమి బయటికి వెళ్ళినోడు మళ్ళీ ఏ అమెరికన్ ఎక్కడో ఆడ మళ్ళీ కష్టపడి 50-60 ఏళ్ళు వచ్చినాక నేను ఏం చేస్తున్నా అంటే ఏముంది, ఏం లేదు, సఫరింగ్. ఎస్. సో కాన్షియస్ వే ఆఫ్ లివింగ్ అనేది మనం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. హైయెస్ట్ ఈజ్ కాన్షియస్నెస్. అందుకే మనకు కాన్షియస్నెస్లో సూపర్ కాన్షియస్నెస్కి మొదలు పెడితే మనం సబ్ కాన్షియస్ అనండి, అన్కాన్షియస్ అనండి. సో ఇట్లా రకరకాల కాన్షియస్నెస్లు వస్తాయి. ఈ డిఫరెన్స్ కూడా మంచిది తెలుసుకోవాలి. సో ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. సార్, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన సమాజం మొత్తం గో ఆధారితంగా బ్రతకాలని చెప్పేసి చెప్తారు కదా. అంటే గోవుకి మాతృస్థానం ఇచ్చిండ్రు మన సంస్కృతిలో. ఈ గోవు ఆధారితంగా మనం జీవించడం వల్ల మనిషికి కానీ లేకపోతే భూమికి ఇంకా వేరే జీవజంతురాశులకు అన్నిటికీ మంచి జరుగుతుంది అంటారు కదా. అయితే దీని వెనకాల సైంటిఫిక్ రీజనింగ్ ఏ విధంగా ఉంది? ఇది సివిలైజేషన్ అని మనం అనుకుంటే, మనం ఒకప్పుడు అడవుల పండ్లు కాయలు తెప్పుకొని గడ్డలు దోకొని తినేటోళ్ళు. అగ్రికల్చర్ తోటి కల్చరు, ట్రెడిషను ఇవన్నీ మనకు స్టార్ట్ అయినాయి. అందులో భాగంగానే ఫస్ట్ మనకు దగ్గరైన ఎనిమల్స్ ఏంటి అని అంటే గోవు. గోవులో అందులో ఎడ్లనండి, ఆవులనండి, రెండు కలిపి. ఈ గేదెలు బర్రెలు అంటాము, ఇది కాదు ట్రెడిషనల్గా. అవి తర్వాత మనం అడాప్ట్ చేసుకున్నాం ఫర్ వేరియస్ రీజన్స్. అయితే ఇందులో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే అది మనకు అన్ని రకాలు. ఫస్ట్ మనిషి అడవిలో దున్నాలి అని అంటే మనకు ఎడ్లు కావాలి. తర్వాత ఆవులు ఉంటేనే కదా పిల్లలు తీసి మళ్ళీ అటు మొగయి ఆడే రెండు ఉంటాయి కాబట్టి, సో అది దున్నడానికి కానీ, బండ్లు ట్రాన్స్పోర్టేషన్ కానీ, తర్వాత వాటి నుంచి వచ్చిన మన గోమయం అని అంటాం, అంటే అటు పెండ అనొచ్చు, లేకపోతే మూత్రం అనొచ్చు, అట్లనే ఏమైనా సగం తిని వదిలేసిన గడ్డి అనొచ్చు. సో ఇవన్నీ కూడా మళ్ళీ అటు ఫర్టిలైజర్ లాగా ఉపయోగం కావడం. తర్వాత మనకు ఏదైతే ఆహారం అని తీసుకుంటామో మిగిలింది దీనికి ఆహారం కావడం. ఇప్పుడు సొప్ప అంటాం, అంటే జొన్నలు తింటాం, సొప్ప దానికైతే. అందుకే మీరు చూడండి వెనకటికి పండించిన వాళ్ళది సొప్ప కూడా చాలా వెళ్తుంటే మీరు శాతం కూడా చూడండి. అది మనకంటే 5 ఇంతలు 10 ఇంతలు ఎక్కువ తింటది కదా. మన కంకి గింతే ఉంటుంది, సొప్ప ఎక్కువ ఉంటుంది. అంటే దానికి కూడా ఆహారం అయింది కదా. కరెక్ట్. తర్వాత న్యూట్రియంట్ సైకిల్స్ అనండి. సో ఇట్లా మనకు టోటల్గా ఇంటిగ్రేటెడ్ ఉంది అందులో ఫుడ్, న్యూట్రిషన్, పాలు, పెరుగు, తర్వాత మన మైక్రోబియల్ లైఫ్. అయితే గోవు ఆధారంగా ఏవైతే సూక్ష్మ జీవాలు ఉంటాయో అది మనిషికి హాని చేయలేదు. ఒకవేళ మనిషికి హాని చేసి ఉంటే ఎవరు కూడా గోళ్ళని ఇంటి ముందర పెట్టుకోరు.
లేదా ఇంటి ముందట కుటుంబం పక్కనే పెట్టుకునే పరిస్థితి లేకుండే. అంటే దాంట్లో ఉండే దాని కడుపులో ఉన్న, దాని పేడలో ఉన్న, దాని మూత్రంలో ఉన్న సూక్ష్మజీవులు ఏవి కూడా మనిషికి హాని చేసేది కాదు. అట్లనే ఇంధనాల్లో కూడా దాని పిడక అనండి, దాంతో మనం వంట చేసుకోవడం, ఆ టెంపరేచర్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ. ఇప్పుడు పిడకల పొయ్యి మీద పాలు కాగబెడితే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. మీరు గ్యాస్ పొయ్యి మీద పెడితే కూడా ఆ ఫ్లేవర్ రాదు. సో అట్లా ట్రెడిషనల్గా ఎన్నో ఇంటిగ్రేట్ అయి ఉంది. సో అందుకని దానికి మనకు ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉన్నదో, మనం కూడా మనుషులు డెఫినెట్గా అక్నాలెడ్జ్ చేసేది కాదు ఎనిమల్ని దాన్ని వాడుకున్నందుకన్నా సివిలైజేషన్లో. అది చాలా గొప్ప విషయమే అన్నారు. గోమాత ఇట్లా అని గోశాలలు కూడా ఇప్పుడు కూడా మనలు పెడతారు. అక్నాలెడ్జ్మెంట్ ఉండాలి. సి మనిషి ఎంత నాన్ వెజిటేరియన్ తిన్నా ఎట్లీస్ట్ ఆ జీవిని వదిలేసింది. ఇంకా అన్ని జీవాలను వేస్తాడు. కోళ్ళను ఇంటి ముందట వేయించినా కానీ దాన్ని ఎవరోజు తింటారు, మేకల్ని తింటారు. కానీ గోల్ని మాత్రం వదిలేసారు. ఎట్లీస్ట్ అది కూడా ఒకటి మినిమం సంస్కారం అంటాం కదా మనం. థ్యాంక్ఫుల్నెస్ అన్నప్పుడు ఉండాలి కదా, అట్లయింది. సో మనకు అటు కూడా ఈవెన్ మన ఆధ్యాత్మికత కూడా ఈ అంశాలన్నీ కూడా రిలేట్ అయింది. మనము దేవుని పాడే నెయ్యి అనండి, ఈవెన్ పాలనండి, ఏవైతే వస్తువులు రకరకాలు వాడతామో అన్నీ కూడా స్పిరిచువల్ కూడా కనెక్ట్ అయినాయి. సో అట్లా ఒక సివిలైజేషన్, మన కల్చర్లో ఇది భాగం. అందుకు దట్ రెస్పెక్ట్ ఈజ్ దేర్. ఇప్పుడు తగ్గింది ఎందుకనంటే అసలు పాలే పాలు కాదు, సగానికి ఎక్కువ పాలు డూప్లికేటే. తర్వాత మనకు నిజంగా ఈ ఆవుల నుంచి ఇట్లా ట్రెడిషనల్గా వచ్చే పాల కంటే ఎక్కువ ఈ గేదెలు, బర్రెలు ఇవి అంటాం కదా, దానికి ఎన్నడూ కనెక్ట్ కాలేదు. నిజంగా కూడా మనతోటి అంత ఫ్రీగా తిరిగాయి. దాని ఒక ఆవునో దూడనో వదిలితే మన ఇంటి ఎట్లా ఫ్రీగా ఉంటాయి అంత ఫ్రీగా ఉంటాయి, అటు మన మీద ఉంటాయి. సో బట్ ఓవరాల్గా కూడా దూరం అవుతున్నాం మనం డెఫినెట్గా. ఒకటి ఏంటంటే ఈ అర్బనైజేషన్ అనే వాళ్ళకైతే సంబంధాలు పూర్తిగా పోయినాయి. ఊర్లలో ఉండేటోళ్ళకి కొంచెం ఉంటాయి, ఊర్లలో కూడా తగ్గిపోయినాయి. తర్వాత దాని ఫ్యాట్ కంటెంట్ తక్కువ అని చెప్పి అట్లా తగ్గించారు. వ్యవసాయంలో ట్రాక్టర్లు గీక్టర్లు వచ్చి మగదానికైతే అసలు సంబంధం లేకుండా అయిపోయింది. అమ్మేయడము, దాన్ని డైరెక్ట్ కటింగ్కి పంపడము, ఇవన్నీ కూడా వచ్చేసినాయి. సో ఐ థింక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టోటల్గా మనకు డిగ్రేడేషన్ అవుతుంది. మ్యాన్ అండ్ ఎనిమల్ రిలేషన్షిప్లో ఈ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఏదైతే ఉండేనో, ఎస్పెషలీ ఆవు అని మనం జనరల్గా వాడతాం, కానీ రెండనాలి, అటు ఎడ్లు ప్లస్ ఆవులు రెండనాలి. ఆ రెండింటికి కూడా చాలా దూరం. నంది అంటాం ఇంకేమైనా అంటే ఉల్టా. ఇప్పుడు కూడా శివుని ముందట అదే ఉంటుంది కదా. ఒంగోలు గిత్త అంటే ఎట్లుంటుంది, అది చూస్తేనే మనకు ఒక ప్రైడ్ అనిపిస్తుంది. కళ్ళు, ఆ డెప్త్ కానీ ఇంత కళ్ళు ఎట్లుంటుంది. సో అవన్నీ కూడా ఐ థింక్ వీఆర్ మిస్సింగ్. తర్వాత డెఫినెట్గా హెల్త్ పరంగా కూడా ఒక ఎనిమల్కి మనిషి కనెక్ట్ అయితే, ఏ ఎనిమల్ అన్నా కానీ హెల్త్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మన ఎమోషన్స్ ఏవైతే ఉంటాయి, మన బాధలు గీదలు అలా అర్థం చేసుకుంటే, నువ్వు బాధలు ఇంటికి వస్తే ఒక ఆవు కానీ కుక్క కానీ ఏదైనా దగ్గరకు వచ్చి పలకరిస్తాయి కదా, అందులో సగానికి సగం పోతుంది మనకి. మన ఇంటి వాళ్ళు కూడా అన్ని తెలిసి కూడా అటు ముఖం పెట్టి ఉంటారు, కూడా అడగరేమో కానీ అవి దగ్గరకు వచ్చి తెలుసుకుంటాయి అట్లా. సో ఐ థింక్ అది మళ్ళా మనం పెంపొందించాలి. ఏడ వీలైతే అక్కడ మనం రిలేట్ చేయాలి. స్కూళ్ళలో వదిలింటారు 2 ఆవులు, ఏమి పిల్లలు ఆడుకుంటారు మధ్యాహ్నం పూట, ఉంటే తిరుగుతాయి, గడ్డి గ్రౌండ్ ఉండే కదా, తప్పేముంది. ఇప్పుడు ఆవుల్ని జస్ట్ మేపితే వీడు ఖరాబ్ అవుతాడు అంటారా ఏంది? మేపని, పిల్లలు మేపినంత మాత్రాన మావుని చదవనికే పంపుతున్నావు అంటే ఏం చదువురా నాయన? నువ్వు ఒక పశువుని ప్రేమించలేనోటికి చదువు ఎందుకు? పర్యావరణంలో ఏ అంశం కూడా సంబంధం లేదానికి ఇంకా చదువు ఎందుకు? మనం చేయాలి అది. అయితే మనం కల్చర్కి దూరం అవుతున్నామంటే అట్ ద సేమ్ టైం మనము మన ఎన్వైరన్మెంట్కి, మన ప్రకృతికి కూడా దూరం అవుతున్నాం అనేది నాకు అర్థమవుతుంది. సో ఇది మళ్ళీ మనం రివైవ్ చేసుకోవాలి. రివైవ్ చేయడానికి మనం ఏ విధమైనటువంటి అంటే చిన్న చిన్న మార్పులు ఏ విధంగా తీసుకురావాలి? కల్చర్ అనేది టైం టెస్టెడ్ థింగ్. ట్రెడిషన్, కల్చర్ అని రెండు మనం వాడుతుంటాం సైడ్ టు సైడ్. ఇప్పుడు ఏమైందనంటే మనిషికి టోటల్ పర్యావరణ అంశాలే చేంజ్ అయిపోయింది. లైక్ జిఎంఓ లెవెల్లో మనం పోయినాం, చెట్లు దాంట్లో. తర్వాత ఈ ఆర్నమెంటల్ అని చెప్పి పిచ్చి పిచ్చి చెట్లు తెచ్చి పెడతాం.
కల్చరల్ ఏం బాగాలేదు. పత్రి కావాలంటే కూడా దొరకదు వినాయక చవితికి. ఏదో 4 ఆకులు ఇస్తారు, కానీ మంత్రాల్లో మాత్రం అన్ని ఆకులు చదువుతారు. పిచ్చి ఆకు కూడా వేసుకుంటాం, మనం పూజ కథం చేస్తాం. సో అట్లా వీఆర్ లూజింగ్ యాక్చువల్గా. వన్స్ వీ లూజ్ అవర్ నేచర్, అవర్ కల్చర్ ఈజ్ ఆల్సో లాస్ట్. వీ హ్యావ్ టు గెట్ న్యూ కల్చర్. ఆ న్యూ కల్చర్ ఒక రోజులో రాదు, అది కొన్ని ఏండ్లు తరాలతో అయితే వస్తుంది. అండ్ వీఆర్ చేంజింగ్ సో ఫాస్ట్. రివైవ్ చేయాలంటే ది లోకల్ స్పీసీస్కి మనము దాన్ని పెంపొందించడము, ప్రొటెక్ట్ చేయడము, కన్జర్వ్ చేయడము, చెట్లు పెట్టుడు అని చెప్పి స్టైల్ ఉంటుంది. పెట్టకు, నువ్వు ఆడున్న పిట్టలకు అవకాశం అవే విత్తనాలు తిని పెడతాయి. ప్రతి జీవి కూడా విత్తనం పెట్టనీకనే ఉన్నాయి, లేదా చెట్లను పెంపొందించి నీకున్నాయి. మనిషి ఒకటే జీవి పుట్టనీకున్నాడు, లేదా గుంతలు తీసి ఒక చెట్టు పెట్టి ఫీల్ అయిపోతాడు. నువ్వు పెట్టిన చెట్లు ఏంది ప్రపంచంలో? ద హోల్ నేచర్ ఈజ్ వర్కింగ్ ఫర్ దట్. వాటి డ్యూటీయే అది. సో అట్లా ఐ థింక్ మనకున్న నదులను మళ్ళీ నీళ్లు కనబడేటట్టు, అంటే ఇట్లా తేట తెల్లంగా నీళ్లు డైరెక్ట్ ఒక నదిలోకి వెళ్ళి, అందుకే ఇవాళ రేపు అడవులలో నన్ను తీసుకెళ్తే తాగిపిస్తారు. ఏదైతే నాకు కాన్ఫిడెన్స్ ఉంటుందో నీళ్లు బాగున్నాయని తాగు అంట. ఒక్కసారి ఇట్లా పోసుకుంటే అసలు నీళ్ళు ఇంత ఫ్లేవర్ ఉంటాయా, నీళ్ళు ఇంత మంచిగా ఉంటాయా అని అంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఈ యొక్క ఉంటాయి కదా చెట్లు, చేమలు, ఆకులు అన్నిట్లకించి వస్తాయి కదా నీళ్లు, హర్బ్స్, మెడిసినల్ ప్లాంట్స్, మినరల్స్. ఇట్లా నోట్లో పోసుకోగానే ఇట్లా గుట్కకు మనకి ఇట్లా శక్తి వచ్చినట్టు ఉంటుంది. ఇవన్నీ ఎవరు చెప్పాలి? నీ నదులు కలుషితమాయి, నీ చెరువులు పనికి రాకుండా, నీ జీవవైవిధ్యం కంప్లీట్గా పోయింది, లేదా అసలు పర్యావరణం అనేది లేదు. పర్యావరణంలో నేను ఓన్లీ నేచరే కాదు, ఇంకా చాలా పర్యావరణాలు ఉంటాయి. జీవ వైవిధ్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జీవ వైవిధ్యం ఒకటే రకం చెట్లల్లో కూడా ఏమి మజా రాదు. కొంతమంది మామిడి తోట పెడతారు 40 ఎకరాలు, అసలు ఒక గంట కూడా ఉంటారు అందులో. అన్ని చెట్లు అవే కదా, అలా ఉండబుద్ధి కాదు. అదే అడవిలో చిన్నగా ఉన్నా సరే, 1 ఎకరాల అడవి ఉన్నా సరే నీకు పోబుద్ధి అవుతుంది. సో అట్లా అందుకే మనం ఇలాంటి కొన్ని నేచురల్ ఎకోసిస్టమ్స్ ని అక్కడక్కడ ఐలాండ్స్ లాగా వదలాలి. మనము ఒక సిటీలో కూడా ఒక పార్క్ లాగా కాకుండా లోకల్గా ఉన్న అన్ని స్పీసీస్ని ఒక చిట్టడి లాగా అనే వదిలేయాలి. తప్పేముంది? అవన్నీ వీకి ఒక లాన్ అంతా తయారు చేసి అందులో పనికి మళ్ళీ 4 చెట్లు పెట్టి ఎందుకంత రిసోర్సెస్ని వేస్ట్ చేస్తారు? సో ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ప్రతి స్కూల్లో ఒక చిట్టడి క్రియేట్ చేయండి. ఆ నుంచి మొదలైతే స్కూల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఇంకెట్లీస్ట్ కొంచెం గ్రౌండ్ ఉంది, కొంచెం ల్యాండ్ ఉందంటే చాలా చోట్ల మనం చూస్తే స్కూళ్ళలోనే మిగిలింది, ఇంకేడ లేదు. వెనకటి ఎవరో దాతలు కూడా ఇచ్చిన వాళ్ళు 2-3 ఎకరాలు వస్తారు. కాంపౌండ్ కట్టి అందులోనే ఒక చిన్న చిట్టడి చేయండి, దాని కనెక్టెడ్నెస్ ఇవ్వండి. ఏమనంటే ఆ పురుగు ఉంటుంది, ఈ పాము ఉంటుంది, అది ఉంటుంది అని కథలు చెప్తారు. అసలు అది కూడా తెలియాలి ఉంటుందని. తెలిస్తేనే కదా ఫ్యూచర్లో అది పాము అని అర్థమవుతుంది, నన్ను కనబడుతుంది తెలియక. అట్లనే ఒక చెరువు ఉంటే తీసుకో, ఈత కొట్టిపిండి, స్విమ్మింగ్ పూల్ అవసరం లేదు. ప్రొఫెషనల్గా మన సార్లు కానీ వాళ్ళు లైఫ్ జాకెట్లు ఇచ్చి వాళ్ళకు ఫ్లోట్స్ ఇచ్చి నేర్పియండి. అందులో చేపలు పట్టు నేర్పండి. చెరలో గాలం వేసి ఎట్లా చేపలు పడతారు అనేది కూడా నేర్పండి. తప్పేముంది? ఇవన్నీ మనం చేస్తుంటే స్లోగా అప్పుడు అర్థమవుతుంటుంది మనకు. రాళ్ళది ఒక మ్యూజియం పెట్టండి, సాయిల్ మ్యూజియం పెట్టండి, సీడ్ మ్యూజియం పెట్టండి, ఎంత జాగా కావాలి దానికి. అట్లనే మన ఊర్లలో ఉండే ప్రతి వస్తువులది విలేజ్ మ్యూజియం అని చెప్పి స్కూల్లోనే పెట్టండి. వాల్ మ్యూజియం అని పెట్టండి. ఇట్లా వాల్ ఉంటే దానికి అన్ని పెట్టేయచ్చు, చాట గీట రోలు రోకలు అన్ని పెట్టవచ్చు కదా. లోకల్ పదాలను కూడా మర్చిపోతున్నారు. ఒకప్పుడు ఇట్లా దంచుతుండరా అంటే మిక్సీ అంటారు ఇప్పుడు, ఆ టైప్. అంటే వాళ్ళకి తెలియదు. ఒడ్లు కూడా మనం ఇట్లా పొట్టు తీసి దాన్ని బియ్యం చేసుకొని లేదా పిండి చేసుకొని పొద్దుగాలు లేచి రొట్టెలు చేసుకొని తెలియాలి కదా. అప్పుడు కదా మన కల్చర్ అనేది వస్తుంది. అట్లా ఇవన్నీ కూడా మనకు ఇంటిగ్రేట్ చేసి ఈవెన్ లివబుల్ స్పేసెస్, ఇండ్లు ఎంత సహజ సిద్ధంగా ఉంటే మన టెంపరేచర్కి అనుగుణంగా, మన రెయిన్ఫాల్కి అనుగుణంగా, మన చలి గిలి అన్నీ ఉంటాయి కదా, వాటికి అనుగుణ వెంటిలేషన్, ఎయిర్ సర్క్యులేషన్స్, లైట్ కూడా వాడాలి ఇంట్లో. అవన్నీ కలిపి ఒక ఉంటుంది అంగడం ఇల్లు అని ఉంటుంది కదా, భవంతులు ఇల్లు, ఇట్లా పేర్లు ఉన్నాయి.
చూపెట్టండి, అది ఒక రోజు తీసుకెళ్లి పిల్లలకి ఎక్స్పోజర్ ఇవ్వండి. అప్పుడు కదా కల్చర్ తెలుస్తుంది. ఈ పంచభూతాలకు నిరంతరంగా ఎట్లా కనెక్ట్ అయ్యి ఉండాలి. అట్లనే 5 సెన్సెస్ని ఎప్పుడు యాక్టివేట్గా ఎట్లుంచాలి. 5 సెన్సెస్ పనిచేస్తున్నప్పుడే ఎడ్యుకేషన్కి దగ్గర అవుతారు, రియల్ ఎడ్యుకేషన్కి, లెర్నింగ్కి. 1-2 సెన్స్లతోటి పోతే కళ్ళతోటి చూడు, చెవులతోటి నువ్వు, చేయితోటి రాయి అన్నాం అనుకో, మిగతా సెన్స్లకి ఏమైతే ఆ చూసుడు కూడా ఓన్లీ బ్లాక్ బోర్డ్ చూస్తే జీవితాల్లో బాగా అవుతాడు. కళ్ళే అదొక్కటే చూడాలి అయింది జీవితం తెలుసుకోవాలంటే. ఆ బోర్డు కోసం పుట్టలే కదా మనం. ఇన్నేళ్ళు ఆ బోర్డు చూసినందుకు నేను మనిషినేనని చెప్తాడు ఎవరన్నా? ఆ టీచర్ని చూసినందుకు అవుతారా? అట్లా కాదు కదా. సో ఈ ఎక్స్పోజర్స్ మనం ఇస్తే, నేను అంటున్న 3 నెలలు బయట పెట్టండి పిల్లల్ని, ఏ అడికన్నా పంపండి. కావాలంటే పేరెంట్స్ రైటింగ్ ఇచ్చిన వాళ్ళనే తీసుకెళ్ళండి ముందు. ఆ పిల్లగానికి ఈ 4 గోడల మధ్య చదివే పిల్లగానికి 100% డిఫరెన్స్ ఉంటుంది. కావాలంటే చెప్పండి, మీరు ఏం చేస్తుర్రు అని అంటారు కదా మనుషుల్ని. మావాడు పీజీ చదివిండు, మావాడు డిగ్రీ చదివిండు, మావానికి 99% మార్కులు వచ్చినాయి అంటారు కదా. అన్ని పక్కన పెట్టి మీవాడు ఎంత మనిషి అయ్యండి అని అడుగుండి బెటర్. మావాడు 100% మనిషి అయ్యండి అన్నారు అనుకో, ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మనిషి అనేది, మానవత్వం అనేది దూరం చేయడానికనే మనుషుల్ని తయారు చేస్తున్నట్టు ఉన్నది ఒక ఇండస్ట్రీ. ఇది ఇండస్ట్రీ కంటే తక్కువేం కాదు. దిస్ ఇండస్ట్రీ ఈస్ డిమాలిషింగ్ ద హ్యుమానిటీ. మానవత్వం పోయినాక దేవుళ్ళు కూడా ఉండరు. వాళ్ళకేం పని ఇట్లా బేకారులతో ఉండనికే? నువ్వు పిలిస్తే రానికే, గంట కొట్టంగానే వచ్చి కూర్చోగానే ఏంటది? ఈవెన్ వాళ్ళని కూడా కమర్షియల్గా వాడుతుంది మీరు దేవుళ్ళని కూడా. ముందు మానవత్వం నేర్పు. హ్యుమానిటీలో అన్నీ ఉంటాయి ఎలిమెంట్స్. కంపాషన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, అఫెక్షన్ ఉంటుంది, డౌన్ టు అర్త్ ఉంటుంది. చదివేది ఒదగనికే, ఎదగనికే అని ఇంకో పేరు పెడతారేమో. ఎదుగుడు అంటే ఈగో అండ్ ఐ. ముందే ఐఐటి, ఐఐఎం, ఐఐఐ వచ్చేసినాయి ఆల్రెడీ. IIIT, ఐఐఐటి, ఐలు ఎన్ని వచ్చినాయి చూసినావా? ఐ అనే దాంట్లో ఏమొచ్చింది అంటే, నేను ఇండైరెక్ట్గా అంటున్నాడు ఐ అనేది. ఆడ పోయిన వాళ్ళందరూ ఆ ఫీలింగ్లు ఉంటారు, ఐ అనే ఫీలింగ్లో. ఒరిజినల్ పేరు వేరే కానీ బట్ చెప్తున్నా నేను. సో ఐ అనేది పక్కన పెడితే ముందు అది రియల్ ఎడ్యుకేషన్కి దగ్గర చేసిన వాళ్ళు అవుతాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంతో విలువైన సమాచారాన్ని మాకు అందించారు. మళ్ళీ కూడా నెక్స్ట్ ఇట్లాంటి పాడ్కాస్ట్లు మీతో ఎన్నో చేయాలనుకుంటున్నాను, వేరియస్ టాపిక్స్ పైన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.